100% వాట్ యు బిలీవ్ ఇన్ డూ ఇట్ వాట్ యు బిలీవ్ ఇన్, లవ్ ఇట్ వాట్ యు డూ ఇట్. అది లేకుండగా లేజినెస్, ప్రొక్రాస్టినేషన్, పోస్ట్పోన్మెంట్, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మడము, డీవియేషన్ చేయడము, అలా దాంతోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫెయిల్ ఎందుకు అవుతుంది? ఒకవేళ ఫెయిల్ అయిందనుకో అది మొదటి మెట్టు ఫర్ సక్సెస్. బట్ ఇఫ్ ట్రై 3 వాడద్దు. బట్ కానీ ఇఫ్ ఒకవేళ ట్రై ప్రయత్నం ఈ 3 పనిచేసేవాడు వాడద్దు. డూ ఇట్ ఇఫ్ యూ ఫెయిల్ నో ప్రాబ్లం. మీకు చేతనైన సహాయం చేయండి, అప్పు మాత్రం ఇవ్వద్దు. చేతనైన సహాయం చేయండి, అప్పు మాత్రం ఇవ్వద్దు. చాలా స్ట్రాంగ్ చెప్తున్నా. రిలేషన్షిప్ బ్రేక్ అయింది కదా, అప్పు ఇచ్చారా రిలేషన్షిప్ అయింది, డబ్బు అయింది. సహాయం చేశారా మర్చిపోండి. ఇప్పుడు గోల్ సాధించాలంటే ఏం చేయాలి? పవర్ఫుల్ టెక్నిక్. మంచి గాలి రావాలంటే ఏం చేయాలి? లోపల చెడు గాలి వదలాలి. చెడు వెళ్ళింది లోపలికి మంచి రాదు, చెడు వెళ్తుంది లోపలికి మంచి వస్తుంది. అంటే చెడు వెళ్ళింది లోపలికి మంచి రాదు, చెడు వెళ్ళింది లోపలికి మంచి రాదు, చెడు వెళ్ళింది లోపలికి మంచి రాదు, చెడు వెళ్ళింది లోపలికి మంచి రాదు. AURA వాళ్ళని గూగుల్లో కొట్టి దాన్ని చెక్ చేయమని చెప్పి. ఆరా, ప్రతి ఒక్క మనిషికి ఆరా ఉంటుంది. ఓకే, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా వస్తాయి సార్? ఈ ప్రపంచంలో ఎవరైనా గొప్పలు అయ్యారంటే చెమట రాని సక్సెస్ కాలేదు. 100% ఫెయిల్యూర్ సక్సెస్ కావాలంటే నమ్మింది చేయాలి, చేసింది నమ్మాలి, నమ్మింది ప్రేమించాలి, ప్రేమించింది నమ్మాలి, నమ్మింది చేయాలి. డబ్బు తెచ్చుకోవచ్చు. మనం నా కళ్ళ ముందు 0 అయిన వాళ్ళు మళ్ళీ 0 అయ్యారు. టైం పోతే రాదు, టైం పోతే తిరిగి రాదు. తిరిగి రాదు ఒకటే ఒక టైం. ఇఫ్ యూ డోంట్ యూజ్ యువర్ ఫోన్ విల్ యూజ్ యూ. EGO నా దృష్టిలో ఏం తెలుసా? ఎగ్జిస్టింగ్ గాడ్ అవుట్. వచ్చిపోవద్దు బాస్ ఈ ప్రపంచం మీదకి, ఇచ్చిపోవాలి అని చెప్తా ఉంటాను. అంటే మా గురుగారు ఒకటి చెప్తా ఉంటారు ఒక మాట. పొజిషన్ ఈజ్ ఏ టెంపరీ గుడ్ విల్, బట్ గుడ్ విల్ ఈజ్ ఏ లైఫ్ టైం పొజిషన్. స్మార్ట్ వర్కర్ ఆల్వేస్ యూజెస్ హార్డ్ వర్కర్స్. హార్డ్ వర్కర్స్ లైఫ్ ఈజ్ ఫర్ స్మార్ట్ వర్కర్. Youth are very, very powerful. Youth are creative. Youth are hardworking. Youth are not useless. Without being useless. Suicide is a permanent solution for temporary problem. Problem ఏంటి? ఈ అప్పు టెంపరీ ప్రాబ్లం, సూసైడ్ ఇది పర్మనెంట్. పోనీ ఇది మొత్తం సూసైడ్ చేసుకుంటే అప్పు తీర్చగలవా? తీర్చలేవు. అందుకే ఏమని చెప్తానా? దెబ్బ తిన్నావా? నో ప్రాబ్లం. లాస్ అయ్యావా? నో ప్రాబ్లం. అప్పుల పాలయ్యావా? నో ప్రాబ్లం. కొన్ని కోట్లాది రూపాయల ప్రాపర్టీ ఉన్న శరీరం ఉంది కదా, నన్ను చూసి నవ్వేవాడు ఉండాలి, నన్ను చూసి అవమానం చేసేవాడు ఉండాలి, నన్ను చూసి విమర్శించేవాడు ఉండాలి, నన్ను చూసి వ్యతిరేకించేవాడు ఉండాలి, నన్ను చూసి ఇబ్బంది పెట్టేవాడు ఉండాలి, నన్ను చూసి వెక్కిరించేవాడు ఉండాలి. వాళ్ళు ఉన్నంత వరకే నాకు డెవలప్మెంట్. ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ ట్రాప్. యూ హావ్ బీన్ ట్రాప్డ్ బై ఎంప్లాయ్మెంట్. డబ్బుతో మనిషి హ్యాపీ లేదు. ఎంత డబ్బు ఉంటే హ్యాపీ కాదు. నువ్వు ఉన్న డబ్బుతో హ్యాపీగా ఉండవు. హ్యాపీ విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. నమస్తే సార్, నమస్తే. ఎలా ఉన్నారు? అద్భుతం, ఆనందం. చాలా ఆనందంగా ఉంది సార్, మీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు. కానీ సార్, చాలా వరకు మనము డ్రీమ్స్ లో చాలా మనం డ్రీమ్ చేయడానికి అన్లిమిటెడ్ డ్రీమ్ ఉంటుంది. బట్ కమ్ టు ద ఫుల్ఫిల్ చేసుకోవడానికి అన్నప్పుడేమో చాలా ఆటంకాలు వస్తుంటాయి. అసలు ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయాలంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో కష్టాలు పడుతుంటారు. కొంతమంది అక్కడనే డిసప్పాయింట్ అయ్యి డ్రాప్ అయిపోతుంటారు, కొంతమంది ఏమో సక్సెస్ అయి వెళ్ళిపోతుంటారు. కానీ సక్సెస్ అయిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. డిసప్పాయింట్ అయిన వాళ్ళు 90% ఉంటారు 100% లో. ఎందుకు సార్ ఇది? డ్రీమ్ ఏమో అన్లిమిటెడ్ ఉంటుంది, అదే సక్సెస్ చేసుకోవడానికేమో జనాలు అక్కడికే బ్రేకప్ ఇస్తుంటారు. సక్సెస్ ఎందుకు కాదు? అందరు అవుతారు. ఓకే, అనుకోండి, అందరు అవుతారు. ఇంకోటి, నేను ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను పప్పు, ఇదేంటో చెప్పు నాకు. హాస్పిటల్ చూపిస్తారు, దీన్ని ఏమంటుందని? హార్ట్ బీట్, దాన్ని ఏమంటుంది? మిషన్ తో చెక్ చేస్తారు. ఇది ఉంది కదా, అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్ ఎందుకు ఉంది? ఇలా ఉంటే బాగుంటుంది కదా. పోతాడు వాడు. ఇది కూడా అంతే. అప్ అండ్ డౌన్ ఉండే బతుకుతాడు. దీని ఈసీజీ అప్ అండ్ డౌన్ ఉండే బతుకుతాడు. గెలుపుకోవడం ఉంటేనే బతుకుతారు. గెలుపోవడం అంటే జీవితం ఇలా ఉందనుకోండి. ఇప్పుడు మీరు చెప్పారు పోతాడని, పోయినట్టే. సో కంపల్సరీ మనం పుట్టుకనే సక్సెస్ తో పుట్టాం పప్పు. ఎలా పుట్టామో ఒక సైంటిఫిక్ గా చూసుకుంటే కొన్ని కోట్లాది కణాలు, స్పర్మ్ సెల్స్, వీర్య కణాలు నాన్న కడుపులో నుంచి అమ్మ కడుపులోకి వస్తే కోట్లు గెలవలే, అమ్మ కడుపులో ఒకటే గెలిచింది. అంటే ఇది పుట్టుకతోనే పుడుతున్నప్పుడే కొన్ని కోట్లాది మంది సెల్స్ ని ఓడించి పుట్టిన సెల్లే ఈ భూమి మీదకి వచ్చింది కదా. ఇంతకంటే పెద్ద పోటీ ఏముంది ఇంకా? అమ్మ 9 నెలలు కడుపులో మోసింది, కానీ కొంతమంది 9 నెలలు లేకుండా 2 నెలలకు బయటకు వెళ్ళిపోయారు, 3 నెలలకు బయటకు వెళ్ళిపోయారు, అబార్షన్ అయిపోయారు. వాళ్ళు ఫెయిల్ కదా. మనం బతికేమన్నమాట సక్సెస్ కదా. ఓకే, రెండో సక్సెస్. మూడో సక్సెస్, అమ్మ కడుపులోకి వెళ్ళి బయట తీసుకొచ్చిన తర్వాత అమ్మ నాన్న ఉన్నారు. మూడో సక్సెస్, అమ్మ నాన్న చదివించారు. 4వ సక్సెస్, అమ్మ నాన్న నేను బాగా చూసుకుంటున్నారు.
నీకు ఒక పెళ్ళయింది, నీకు చదువుకున్నావు, సక్సెస్ సక్సెస్ సక్సెస్. ఈరోజు మన ఇంటర్వ్యూ చూస్తున్నారు, సక్సెస్ కదా. అవును. ఇంకా ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది? ఫెయిల్యూర్ తను చేసుకుంటుంది. ఓకే. ఈ ప్రకృతి ఫెయిల్యూర్ ఎవరు చేయదు. ప్రకృతి అందరికి ఎగ్జామ్ పెడుతుంది. ఫస్ట్ ఎగ్జామ్ పెడుతుంది, తర్వాత పాస్ చేస్తుంది, ఫెయిల్ చేస్తుంది. ఓకే. కానీ అది తెలియకుండా కొంతమంది చేస్తుంటే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పాపం ప్రయత్నం వేరు, చేయడం వేరు. ఓకే. ఇప్పుడు నేను చెయ్యి అనుకో, పైకి తీసుకొద్దాం అనుకున్నాను ఒకటి, పైకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను రెండోది. ప్రయత్నం చేస్తే రాదు, ఇదే ఉంటుంది. ఏదైనా ప్రయత్నం చేసి చేయాలి చేయాలి చేయాలి, 100% చేయాలి. 100% పని చేస్తే ఈ ప్రపంచంలో ఎవరు ఫెయిల్ కారు. 100% వాట్ యు బిలీవ్ ఇన్, డూ ఇట్ వాట్ యు బిలీవ్ ఇన్, లవ్ ఇట్ వాట్ యు డూ ఇట్. అది లేకుండగా లేజినెస్, ప్రొక్రాస్టినేషన్, పోస్ట్పోన్మెంట్, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మడము, డీవియేషన్ చేయడము, అలా దాంతోనే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫెయిల్ ఎందుకు అవుతుంది? ఒకవేళ ఫెయిల్ అయింది అనుకో, అది మొదటి మెట్టు ఫర్ సక్సెస్. ఓకే. అంతేగాని అందరూ ఈ భూమి మీద పుట్టింది, స్వామి వివేకానంద ఏం చెప్తారు తెలుసా? యు ఆర్ బౌండ్ టు సక్సీడ్, యు ఆర్ బౌండ్ టు సక్సీడ్. అంటే మనం పుట్టింది గెలవడం కోసమే. అటువంటి గెలుపులో మన చేతులు ఉండదు, కానీ బయట చేతులు ఉండదు. అందరు గెలుస్తారు. కంపల్సరీ మనం ప్రయత్నించాలి. ప్రయత్నించొద్దు, పని చేయాలి. ప్రయత్నిస్తే ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళి బయలుదేరాను అనుకో, ఇక్కడికి వచ్చాను, నేను ప్రయత్నించి రావాలి రావాలి రావాలి, రాను, అక్కడే ఉంటాను. ప్రయత్నం చేస్తే రావాలనుకున్నాను, కార్లో కూర్చున్నాను, వచ్చేసాను, దర్శనం అంతే. అప్పుడు మనం చేస్తే అవుతుంది, ప్రయత్నం చేస్తే కాదు. బట్ ఇఫ్, ట్రై, 3 వాడద్దు. బట్ కానీ, ఇఫ్ ఒకవేళ, ట్రై ప్రయత్నం, ఈ 3 పనిచేసేవాడు వాడద్దు. డూ ఇట్ ఇఫ్ యూ ఫెయిల్, నో ప్రాబ్లం. అంతేగాని ప్రయత్నం చేయొద్దు నా దృష్టిలో. ఓకే, సూపర్ సార్. అండ్ చాలా మంది ఇప్పటి చూస్తే గనక మోటివేషనల్, ఇప్పుడు మీరు చాలా మందికి మోటివేషనల్ గా ఇస్తుంటారు, చాలా మంది థాట్స్, చాలా మందికి. అంటే మీరు 96 లో స్టార్ట్ చేసినప్పటికన్నా సంఖ్య ఇప్పుడు చాలా పెరిగినట్టుంది గమనిస్తే గనక. మోటివేటర్లు పెంచాము, ఇంకా పెంచుతాను, ఇంకా పెంచుతున్నారు. కానీ చాలా మందికి ఇప్పట్లో మోటివేషనల్ చాలా అవసరం పడుతుంది. సార్, అసలు రిలేషన్షిప్ అంటే ఏంటి సార్? అంటే ఇప్పట్లో రిలేషన్షిప్ అంటే డబ్బు అంటున్నారు. డబ్బు ఉంటేనే రిలేషన్షిప్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అభిమానాలు ఉంటుంది. అసలు యాక్చువల్ రిలేషన్షిప్ ఏంటిది? రిలేషన్షిప్ ఈ మధ్య మోహన్ బాబు గారి కేసు ఉంటే అర్థమవుతుంది మనకు. అవును. 2 అబ్బాయిలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇదంతా ఏంది? డబ్బు కోసమే కదా, అవును, రిలేషన్షిప్ కోసమే కదా. అదే రిలేషన్షిప్ సరికొంటే ఇవన్నీ రాదు కదా. అంటే నా దృష్టిలో ఏంటంటే, మోహన్ బాబు గారి ఇష్యూ కాదు, ఏ ఇష్యూ అయినా సరే, పెంపకం, పిల్లల పెంపకం ఎలాగో తండ్రికి తెలిస్తే, తల్లికి తెలిస్తే పిల్లలు చక్కగా పెరుగుతారు. దాంట్లో రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి రిలేషన్షిప్, మానవ సంబంధాలు లేకుండా ఓన్లీ డబ్బు సంబంధాలు చూపిస్తే రేపు నాడు అమ్మ నాన్నని బయట విసిరేస్తారు, అన్ని విసిరేస్తారు, డబ్బు కోసం ఉంటారు. ఫైనల్గా డబ్బు వీరిని విసిరేస్తుంది. సో నేను ఇక్కడ ఇటు సైడ్ అమ్మ నాన్న, భార్య, పిల్లలు ఉన్నారు బాస్. ఇటు కొన్ని లక్షల కోట్ల డబ్బులు ఉన్నాయి. ఏదో ఒకటి కావాలంటే ఏం చేస్తారు? ఒకటే కావాలి, డోంట్ టేక్ 2. ఇదా డబ్బు తీసుకుంటారు. మళ్ళీ ఇవన్నీ లేని డబ్బులు ఎందుకు? ప్రేమ పంచే వాళ్ళని డబ్బు ఎందుకు? కాబట్టి అది అర్థమైతే 2 బ్యాలెన్స్ చేస్తారు. మనీని, రిలేషన్ వాల్యూ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. డబ్బు సంపాదించే వాళ్ళు ఎంతమంది చూసాం? సంపాదించి అలా పైకి వెళ్ళి కింద పడే ఎంతమంది చూసాను? చాలా మంది. కాబట్టి డబ్బు ముఖ్యం కాదు, డబ్బుతో పాటు మానవ సంబంధాలు ముఖ్యం, ప్రేమ ముఖ్యం, అమ్మ నాన్న ముఖ్యం, భార్య పిల్లలు ముఖ్యం, అత్తమా ముఖ్యం, అన్నదమ్ములు ముఖ్యం. నేను వాళ్ళకి ఆస్తి పంచి ఇవ్వట్లేను, మాట్లాడుతూ సరిగ్గా మాట్లాడు, ప్రేమ పంచుకొని మాట్లాడు. ఇయర్లీ 2 or 3 అందరికి మీ కుటుంబం ఉందా కలవండి, దగ్గర కూర్చోండి, మాట్లాడుకోండి, సరదాగా ఎలా ఉన్నా మాట్లాడుకోండి. నీతో చేతనైన సహాయం చేయండి, అప్పు మాత్రం ఇవ్వద్దు. చేతనైన సహాయం చేయండి, అప్పు మాత్రం ఇవ్వద్దు. చాలా స్ట్రాంగ్ చెప్తున్నా. రిలేషన్షిప్ బ్రేక్ అయింది ఇక్కడే. అప్పు ఇచ్చారా, రిలేషన్షిప్ అయింది, డబ్బు అయింది. సాయం చేశారా, మర్చిపోండి. నాకు అవసరం ఉన్న వాడికి నేను రక్తదానం చేశాను, నా రక్తం నాకు ఇప్పిస్తూ ఉంటానని. సహాయమా వ్యాపారమా? బ్లడ్ ఇచ్చేది సహాయమా వ్యాపారమా? సహాయము. ఇది కూడా అంతే, సహాయం చేయండి, డబ్బు ఇవ్వద్దు. డబ్బును ఊరికే ఇవ్వద్దు. ఎవరు చెప్తా ఉంటారు టీవీలో, డబ్బు ఊరికే రాదు. ఇది కూడా అంతే. కాబట్టి 100% ఎప్పుడు కూడా రిలేషన్షిప్ మోస్ట్ ఇంపార్టెంట్. నీతో ఏం చేతనైన సాయం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు జాబ్ ఇప్పించే అధికారం ఉంది, అవకాశం ఉంది, సపోర్ట్ చేయి. మీ ఇంట్లో ఫ్యామిలీకి, మీ అన్న కొడుకో, మీ తమ్ముని కొడుకు, నాన్న ఈ పలానా ఆపర్చునిటీ చేస్తావా, తప్పేం లేదు కదా. కానీ ఆడొద్దు, వీడొద్దు, నేనే కావాలి. ఎక్కడున్నారు భాషలు? చరిత్రలో కొట్టుకుపోతారు, చరిత్రలో ఉండరు. కాబట్టి మనీ, రిలేషన్షిప్ 2 బ్యాలెన్స్ చేసి పోయిన వాళ్ళే జీవితంలో అద్భుతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళు పోయినాక కూడా బతికే ఉంటారు.
పోయినగా బతికి ఉంటారు. ఓకే. కొంతమందికి ఇప్పట్లో చూస్తే గనుక సింగిల్‌గా ఉండాలన్నది ఒక చాలా అవగాహన వచ్చింది. అవగాహన అన్నది అతి తెలివా అన్నది తెలియదు మనకు. మూర్ఖత్వం. మూర్ఖత్వం. అది నాకు సింగిల్‌గానే ఉండాలి నేను. నా భార్య, నా పిల్లలు అంతే వీళ్ళతోనే ఉండాలి. పేరెంట్స్ ఆ. వద్దు. అన్నదమ్ముల బంధుత్వమే వద్దని అంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు సార్? అసలు బంధుత్వం లేకుండా వీరెక్కంచెల్లి వచ్చారన్నది అంటే ఆలోచన ఎవరికి ఉండదా? ఇతనికి ఎప్పుడు అర్థమవుతుందంటే వీళ్ళకి ఈమెకి ఎప్పుడు అర్థమవుతుందంటే వీళ్ళు ఓల్డ్ ఏజ్కి వెళ్ళక అర్థమైంది. ఓకే. ఇప్పుడు అర్థం కాదు, ఈ వయసులో ఇప్పుడు అర్థం కాదు. హ్మ్. కానీ అలా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ ఆ కమ్యూనిటీ ఏర్పరచుకుంటారు. ఓకే. ఏం కమ్యూనిటీ ఏర్పరచుకుంటారు? వాళ్ళకు ఒక పెద్ద అపార్ట్మెంట్లో 500 2000 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడ కమ్యూనిటీ సెంటర్ ఉంటుంది, మళ్ళీ దాంట్లో ఉంటారు. ఆ! లేదంటే ఈ కమ్యూనిటీ అనుకోండి, వర్చువల్ కమ్యూనిటీకి వెళ్తారు. ఓహ్! ఫేస్బుక్ కమ్యూనిటీ, వాట్సాప్ కమ్యూనిటీ, ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ, దీనికి వెళ్ళిపోయి దాంట్లో ఏర్పరచుకుంటారు. అంటే మానవ సంబంధాలు లేకుండా ఒంటరిగా ఉండలేరు. ఒంటరిగా ఉంటే ఋషి, మహాముని, స్వామీజీ అయిపోతారు. ఒంటరిగా ఉండలేము కూడా. కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి ఏర్పరచుకుంటారు. కాకుంటే వీళ్ళని దూరం పెట్టడానికి కారణం ఏంటంటే ఒక చూపుతో చూస్తూ ఉంటారు. నా చుట్టాలు వస్తే నన్ను డబ్బు అడుగుంటారేమో, చుట్టాలు వస్తే పైన పడి తింటారేమో అని వీళ్ళు అనుకుంటారు. కానీ వీళ్ళకి తెలియదు, చుట్టాలు దానికోసమే రారు, ఓన్లీ బంధుత్వం కోసం వస్తారు, సరదా కోసం వస్తారు. పిలువంది ఎవరికి రారు. ఇంతకుముందు పిలవకుండా ఇంటికి వచ్చేవాళ్ళు. అవును. ఇప్పుడు పిలిచి అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సి వస్తుంది. ఆ! కాబట్టి అలా దూరంగా ఉండడం చాలా తప్పు. వాళ్ళు గ్యారంటీ సైకాలజీ పేషెంట్లు అవుతారు, ఆ! మెంటల్ పేషెంట్లు అవుతారు, మానసికంగా వ్యధ పెడతారు, కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకుంటారు. అవును. ప్రతి సూసైడ్ వెనక చూసుకోండి, ఇదే ఒంటరిగా ఉండదు కదా. అవును. ఇప్పుడు మీరు మీ వయసు ప్రకారం మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ! ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరు చెప్తారు? ఫ్రెండ్స్ చెప్తారు. ఫ్రెండ్స్‌కి. వాడు ఏమంటాడు, ఏ చుప్ బయటరే చల్, ఓ జాందేవర్ తుమ్ బయటరే, నువ్వు కూర్చోరా అని ఒక్క అవును. నిమిషం అంటాడు. అంతేగాని ఎవరు చెప్పుకోరు అనుకోండి, వాడు కుమిలి లోపల మింగి 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 భార్య భర్త మాలి ఎవరు చెప్పుకోకుండా సైకాలజీ పేషెంట్లు అయిపోతారు, మానసికంగా కృంగిపోతారు, ఎన్నో రకాల ఇబ్బందులు. కాబట్టి మనిషిని భగవంతుడు పుట్టించింది 10 మందితో కలిసి ఉండడానికి, ఆ! 10 మందితో కలిసిమెలిసి ఉండడానికి. నువ్వు సంపాదించుకో, నువ్వు ఎవరికి పంచుకో, సంపాదించుకో, హ్యాపీగా ఉండు, జాయ్ఫుల్ కూడా ఉండాలి. యెస్. హ్యాపీ అంటే బిర్యానీ తెచ్చుకొని తింటే హ్యాపీ, హ్మ్. ఆ బిర్యానీ 10 మందికి పెంచితే జాయ్. అంతే. ఓకే, అలా చేస్తే హ్యాపీ ఉంటుంది. ఓకే. అంతేగాని నాది నేను ఉన్న వారందరూ కూడా సైకాలజీ పేషెంట్లే. అచ్చా! సార్ అసలు పిల్లల్ని ఎలా హ్మ్. పెంచాలి సార్? అంటే ఇప్పుడున్న పిల్లల్ని మనం ఫోన్‌కి అడిక్ట్ అయిపోతున్నారు. పేరెంట్స్ పిల్లలందరూ ఫోన్‌కే ఆకర్షిత అయిపోయారు వాళ్ళిగ. పేరెంట్స్ లైఫ్ అనేది ఇదే అనుకోని ఉంటున్నారు. అసలు పెంపకం అంటే ఏంటి సార్ మీ మాటల్లో? పెంపకం వేరు, ఫోన్ వేరు, అడిక్షన్ వేరు. ఓకే. ఇవన్నీ కలిపితేనే మొత్తం పాడైపోతుంది. ఓకే. ఆ! పెంపకం ఎలా ఉంటుందంటే, మా అమ్మ నాన్న నన్ను డిఫరెంట్‌గా పెంచారు, మీ అమ్మ నాన్న అవును. డిఫరెంట్‌గా పెంచారు. ఇప్పుడు మీరు పెంచే విధానం టోటల్లీ గాన్. ఓకే. మా అమ్మ నాన్న మమ్మల్ని ఎలా పెంచారంటే, స్కూల్‌లో సారు కొట్టాడని చెప్తే ఇంటికొచ్చినాక మళ్ళీ కొట్టేవారు. అవును. కొట్టారని చెప్పకపోతుండేవి, చెప్తే మళ్ళీ పడేది డబుల్ కోటింగ్ అనేది. ఇది కారణం ఏంటి? నువ్వేదో తప్పు చేసావు కాబట్టి సారు కొట్టాడు. అవును. ఇప్పుడు సారు కొట్టాడని ఇంట్లో చెప్తే, కొట్టాడు కాదు, తిట్టాడు కూడా, ఇలా చూశాడని చెప్తే నాన్న వస్తాడు స్కూల్‌కు. నీ స్కూల్ ఏంట్రా, నువ్వేంట్రా, నా అబ్బాయిని నేనే అను, నువ్వెలా అంటావురా? ఇలా వెనుక వేసుకొని రావడం వల్ల పేరెంటింగ్ పాడైపోతుంది. హ్మ్. పేరెంటింగ్ అంటే ఏంటంటే, మనము ఒకప్పుడు మా యుగాల కింద మనం అలా గురుకులాలకు పంపించేవాళ్ళం. ఓకే, కొన్ని వందల ఏళ్ళ కింద అవును. గురుకులాలకు పంపించాము, 50 ఏళ్ళ కింద గురుకులాలకు పంపించాము. అక్కడ వాళ్ళు 10 ఏళ్ళు 9 ఏళ్ళు శిక్షించి పంపించేవాళ్ళు. వాళ్ళు కట్టెలు మోసించేవాళ్ళు, గొయ్యిలు తవ్వించేవాళ్ళు, వాటర్ తెప్పించేవాళ్ళు, గురుకు సేవ చేయించేవాళ్ళు, నేర్పించేవాళ్ళు. ఇప్పుడు లేదే. పోనీ ఇంట్లో పెంపకం కరెక్ట్ ఉందా? అది కూడా లేదు. పోనీ ఇది డిఐజీ గ్రూప్ అని కొత్తగా ఉంది, అంటే తెలుసా, డబుల్ ఇన్కమ్ గ్రూప్. అదే. భార్య జాబ్ బ్యాగ్ పట్టుకొని పోతుంది, భర్త బ్యాగ్ వీడు బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతారు స్కూల్కు. ఇంకా బ్యాగులే ఇక్కడ ఏం మిగలేదు. కాబట్టి పిల్లల్ని పెంచడం అనేది ఒక కళ, ఆర్ట్. హ్మ్. వేణు భగవాన్ గారు ఒక పుస్తకం రాశారండి. మై స్ట్రాంగ్ రికమెండేషన్ ఓకే. ఆల్ అవర్ వ్యూయర్స్ టు రీడ్ దట్ బుక్, అమ్మా నాన్న జీనియస్. అద్భుతంగా రాశాడు. హ్మ్. ఇంకా మీకు బుక్ దొరకకుంటే పట్టాభిరామ్ గారు బుక్ చదవండి. డాక్టర్ బి పట్టాభిరామ్ పేరెంటింగ్ మీద రాశారు, ఎండమూరి గారు రాశారు. ఇవన్నీ బుక్స్లో వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఓకే, నేను మీతో చెప్తుంది పుస్తకాలు ఉన్నది అన్ని కలిపి మీకు చెప్తున్నాను. ఓకే. 0 నుంచి 5 ఏళ్ళ పిల్లల్ని కొట్టొద్దు, తిట్టొద్దు, భయపెట్టొద్దు. హ్మ్. 6 నుంచి 12 ఏళ్ళ పిల్లలను మిలిటరీ డిసిప్లిన్ లాగా పెంచాలి, హ్మ్. క్రమశిక్షణతో పెంచాలి. క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? నాన్న ఎలా ఉంటే అలా, అమ్మ కాదు, నాన్న అదే. ఎలా ఉంటే పిల్లలు అలా వస్తారు. 13 నుంచి 13 అంటే 13, టీన్ 14, 15 ఇలా 19 వరకు వాళ్ళ వయసులో హార్మోన్ చేంజ్ అవుతుంటుంది, ఫిజియలాజికల్, బయలాజికల్, సైకలాజికల్ చేంజెస్ అవుతుంటాయి. ఈ చేంజెస్లో అమ్మ నాన్న ఫ్రెండ్స్గా ఉండాలి. హ్మ్.
అమ్మాయితో మాత్రం నాన్న ఫ్రెండ్గా ఉండాలి ఖచ్చితంగా. అమ్మాయికి గొప్ప స్నేహితుడు ఎవరు కావాలంటే నాన్ననే కావాలి. ఓకే. అక్కడ తప్పు కాదు బాస్. అప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటారు, ఖచ్చితంగా మనసు పంచుకుంటూ ఉంటారు. ఇంట్లో భోంచేసేటప్పుడు ఫోన్లు లేకుండా కలిసి భోంచేసిన ఊళ్ళో మనసు పంచుకొని భోంచేస్తూ ఉంటారు. జాయింట్ మీల్స్ కలిసి చేసేది ఎప్పుడో పోయింది. ఆ, అంతే. అలా ఉండడం వల్ల బాగుంటుంది. అందుకోసమే పిల్లలను పెంచేది ఒక ఆర్ట్, ఒక కళ. ఈ రెండో వయసు మాత్రం చాలా ఇంపార్టెంట్ పప్పు. 6 నుంచి 12 ఏళ్ళ వయసు పిల్లల్ని మాత్రము క్రమశిక్షణతో పెంచాలి. వాళ్ళకి ఏం కావాలో చూస్తుండాలి, వాళ్ళ కోరికలు చూస్తుండాలి. వాళ్ళ మెమరీ మాత్రం అద్భుతంగా ఉంటుంది మెమరీ. ఉమ్, ఆ మెమరీని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వాళ్ళకి పని ఇస్తూ ఉండాలి. ఆ మెమరీకి మనం పని ఇవ్వకుండా వాడు సినిమా పడడం మొత్తం నేర్చుకుంటాడు. ఆ, ఓకే, వాడు అలవాటు చూస్తూ ఉండాలి. ఈ అలవాట్లు ఎక్కడి నుంచి వస్తాయి? నాన్న నుంచి వస్తుంది. నాన్న సీరియడ్ తగినడు అని అనుకోండి, నాన్నగారు ఇంట్లో అదే. వీడు అబ్బాయి చూస్తాడు, చూసి వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు, నాన్న మా నాన్న సీరియట్ తాతప్పుడు 3 గుండ్రాలు తీస్తాడు అంటాడు. మీ నాన్న 3, మా నాన్న 6 ఆరు తీస్తాడు. తీస్తాడు. అయిపోయింది. ఇక అయిపోయి వాళ్ళ వాళ్ళ హీరో ఎవరు? నాన్ననే కదా. అంటే ఇంట్లో తాగితే తాగండి, కానీ ఇంట్లో తాగండి, బయట కూడా దూరం వెళ్ళి తాగండి. ఓకే, అంటే ఎలాంటి అలవాట్లు వస్తుంది? అరే నాన్న నేను మా ఇంట్లో లేదని చెప్పు, మా ఫ్రెండ్ వస్తాడంటే ఆ ఫ్రెండ్ దానికి వెళ్ళి మా నాన్న ఇంట్లో లేదని చెప్పు అంటాడు. ఖాతం. ఎక్కడి నుంచి నేర్చుకుంటాడు అవును. కదా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? పక్కులతో పోలుస్తూ ఉంటారు పిల్లల్ని. ఈ 6 నుంచి 12 పక్కుంటి అమ్మాయిని చూడరా ఎలా చదువుతుంది, పక్కుంటి అబ్బాయిని చూడరా ఎలా చూస్తుంటే, ఇక పక్కింటి అబ్బాయిని చూడు, పక్కింటి అబ్బాయిని చూస్తుంటాడు. చెప్పింది కూడా నాన్నే. అదే. సో అసలు వాళ్ళని చూడాల్సిన కంపారిజన్ అవసరమే వచ్చింది. నీకు పెంచే ఓపిక లేనప్పుడు కంపేర్ చేస్తున్నావు. ఎవరు? నీ కుమారుడు, నీ కూతురు, నువ్వు ఎట్లా వాడు అట్లుంటే కొత్తగా ఎట్లా వస్తాడు? అవును. అవును. ఓకే, కాబట్టి నువ్వు డోంట్ కంపేర్. వాడికడికి తిక్కరై కంపారిజన్ కో. నాన్న నువ్వు నన్ను పక్కింటి అబ్బాయిని చూడమని కదా, మన పక్కింటి అంకుల్కి 2 ఇండ్లు ఉన్నాయి, ఒక 3 కార్లు నీకేమున్నాయి అంటే Hmm. అవుట్. కంపేర్ చేయొద్దు. తర్వాత వీళ్ళకి డబ్బు విలువ నేర్పాలి. మనీ ఎలా వస్తుంది, ఎలా వెళ్తుంది, డబ్బు ఎలా లెక్క పెట్టాలో కూడా తెలియదు కనీసం వాళ్ళకి. అవును. ఓకే, దాని తర్వాత వాళ్ళ గోల్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటారు, నాన్న ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్. పోలీస్ అని, నీ మొహం నీకు పోలీస్ ఆరా, ఇదే ఆరా, ఇదే ఆరా, నువ్వు మిలిటరీ ఇదే ఆరా, డాక్టర్ నీతో కాదురా. ఇలా చేయకుండా, నాన్న నిజంగా నువ్వు అన్నవా? ఏమన్నావు? ఐ వాంట్ టు బికమ్ ఏ జడ్జ్. రియల్లీ బికమ్ జడ్జ్ అన్నవా? వెరీ గుడ్. అని ఏం చేయాలి తెలుసా? జడ్జి కావాలంటే ఏం చేయాలి చెప్పాలి. ఫస్ట్ డిగ్రీ తీయాలి, తర్వాత లా చేయాలి, 5 ఇయర్స్ కోర్సా 3 ఇయర్స్ కోర్సా చేయాలి. దాని తర్వాత నువ్వు ఎగ్జామ్ రాయాలి, జేసీజీ ఎగ్జామ్ రాయాలి, ఇలా ఉంటాయని అన్నీ చెప్పేసిన తర్వాత ఏం చేయాలంటే, ఆ అబ్బాయి మనసులో అమ్మాయి మనసులో పడాలంటే ఆ ఊర్లో ఉన్న కోర్టుకి వెళ్ళి ఒక జడ్జి గారు అపాయింట్మెంట్ తీసుకొని, సార్ మా అబ్బాయిని మీతో ఒక సెల్ఫీ ఫోటో, ఒక ఫోటో తీసుకుంటాడు, మీరు పర్మిషన్ అంటే ఎవరు ఉండనండి. అవును. అలా లోపల ఛాంబర్ ఉంటుంది, లోపల ఛాంబర్ పిలిపిస్తారు, సార్ మావిడ బ్లెస్సింగ్ చేయండి సార్ అంటే, ఆ కోటు, ఆ బ్లేజరు, ఆ నిలువు కోటు అదంతా చూసి మైండ్లో పడుతుంది, ఓహో నేను జడ్జి అయితే ఇదంతా నాకు వస్తుంది అని. రేపటి నుంచి చదువుకోమని చెప్పకర్లే, ఇంకా తనే ఆటోమేటిక్ రోల్ మోడల్ అయిపోతుంది. ఇదండి పెంచే పద్ధతి. ఉమ్, ఇలా ఉండాలి, అంతేగాని టైమే ఇవ్వరు. నానండి మ్యూజిషియన్, పాటలు అన్నం పెడతాయరా, అన్నం పెడతాయి ఈ పాటలు, అది ఇది అని నేర్పించాలి. ఉమ్, అప్పుడు బాగుంటుంది. కానీ పిల్లలు కానీ అలా పడేయకూడదు. ఓకే. దిస్ ఈజ్ ఓన్లీ ఏరియా. అన్ని చెడిపోవడానికి కారణం నాన్న, తర్వాత అమ్మ, తర్వాత ఇంకా టీచర్లు, తర్వాత ఫ్రెండ్స్. అంతే. ఓకే. నాన్న టైం ఇవ్వాల్సిందే. 6 ఏళ్ళ వరకు అమ్మ టైం ఇస్తుంది, 6 తర్వాత నాన్న టైం ఇవ్వాలి. ఓకే. సార్ అసలు గోల్ అంటే ఏంటి సార్? గోల్, నేను గోల్ కి రీచ్ అవుతాను, నేను ఫలానా గోల్ పెట్టుకున్నాను కానీ రీచ్ కాలేకపోయాను, నేను ఫలానా గోల్ అని అంటుంటారు. అసలు యాక్చువల్లీ అసలు గోల్ అంటే ఏంటిది? ఏమని అందరికి తెలుసు కానీ గోల్ అని ప్రతి ఒక్కరికి ఉంటుంది, అవును. కానీ అది నెరవేర్చుకుంటారా లేదా అన్నది వాళ్ళ క్వశ్చన్ మార్క్ లో అవును. ఉంటుంది. అవును. అసలు గోల్ అంటే ఏంటి సార్? గోల్ ని రీచ్ కావాలంటే ఏం చేయాలి? బాస్, నేను ఈరోజు మా ఇంటి కడికి వెళ్ళి బయలుదేరాను. అవును. ఓకే, నేను దాంట్లో గూగుల్ లొకేషన్ చేసుకున్నాను. మీరు పంపించిన మ్యాప్లో కొట్టాను, కొడితే 45 మినిట్స్ చూపిస్తుంది. ఓకే. 4 కిలోమీటర్లే, అదే. 5 కిలోమీటర్లు అయింది అంతే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నా గోల్ ఏంది? 45 మినిట్స్లో ఐ షుడ్ రీచ్ టు యువర్ స్టూడియో. ఎస్. ఓకే, ఇది గోల్. ఇది షార్టెస్ట్ టర్మ్ గోల్. ఎస్. ఓకే, నేను ఇప్పుడు జనవరి 1 రాబోతుంది. ఎగ్జాక్ట్ ఈ నుంచి 25 రోజులు ఉంది. 20 రోజులు నేనేం చేయాలి? 20 రోజులు నేనేం సాధించాలి? నేనేమి వదులుకోవాలి? అది కూడా గోలే. ఓకే, నెక్స్ట్ సంవత్సరము అంటే ఇది జస్ట్ షార్ట్ టర్మ్ గోల్. నేను వచ్చే సంవత్సరం 31 డిసెంబర్ 2025కి నేను ఏం కావాలి లైఫ్లో? ఓకే. మిడ్ టర్మ్ గోల్. మిడ్ అంటే కొద్దిగా 1 ఇయర్ ఉంది. నేను సంపాదించాలా, కారు కొనుక్కోవాలా, చదువుకోవాలా, నేను కొత్త పుస్తకాలు రాయాలా, ఓకే, ఇంకేం చేయాలి? నాకు మిడ్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్, ఓ 10 ఏళ్ళ తర్వాత నా లైఫ్ ఎలా ఉండాలి? 10 ఏళ్ళ తర్వాత నేను ఏం కావాలి? 10 ఏళ్ళ తర్వాత నేను ఎంతమందికి ఉపాధి కల్పించాలి? 10 ఏళ్ళ తర్వాత నేనేం కావాలి? 10 ఏళ్ళ లోపల ఎన్ని దేశాలు తిరిగి రావాలి? 10 ఏళ్ళ లోపల ఎంత డబ్బు సంపాదించుకోవాలి? ఫైనాన్షియల్ గోల్, ఫ్యామిలీ గోల్, సోషల్ గోల్, లైఫ్ గోల్ అన్ని పెట్టుకోవాలి. అన్ని గోల్స్ ఉండాలి. ప్రొఫెషనల్ గోల్ కరెక్ట్ ఉండాలి బాస్. స్టూడెంట్స్ గోల్ పెట్టుకోవాలి.
ఫైనాన్షియల్ గోల్, నేను ఎంత డబ్బు సంపాదించినా గోల్ పెట్టుకోవాలి. ఫ్యామిలీ గోల్, నా కుటుంబం గురించి ఏం చేస్తున్నాను నేను. అవును. ఓకే. సోషల్ గోల్, నా సర్వీస్ ఏం చేస్తున్నాను సమాజానికి. ఈ సమాజానికి పెట్టుకున్న గోల్ సరిగా లేకుంటే ఇవన్నీ వేస్ట్. ఇట్ ఈస్ అలైక్. వేస్ట్. సమాజానికి మనం చేయాలి. ఐ వాంట్ టు డొనేట్ సంథింగ్, ఐ వాంట్ టు గివ్ సంథింగ్, ఐ వాంట్ టు, డబ్బు అక్కర్లేదు. వెళ్ళి ఒక ముసలమ్మని రోడ్డు దానించడం కూడా సేవనే. అవును. ఓకే. ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి 4 క్లాసులు చెప్పడం కూడా సేవనే. మోటివేషన్ చెప్పడం కూడా సేవనే. సమ్ సర్వీస్ షుడ్ బి దేర్. ఈ గోల్స్ ఇన్ని రకాలు ఉన్నాయి కదా, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, తర్వాత సోషల్ గోల్, పర్సనల్ గోల్, ఫ్యామిలీ గోల్, లైఫ్ గోల్, ఇవన్నీ గోల్స్ పెట్టుకొని ఇది ఎట్లా సాధించాలి ఇంపార్టెంట్. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి గోల్ పెట్టుకున్నాడు, నేను 3 ఏళ్ళ లోపల నేను 50 లక్షలు సంపాదించాలనుకోండి. ఎగ్జామ్ చిన్న గోల్, చాలా చిన్న చెప్తాను ఎగ్జాంపుల్, ఎందుకంటే నమ్ముతారు కాబట్టి. 5 కోట్లు కూడా సంపాదించుకోవచ్చు. 3 ఇయర్స్ లోపల నేను ఒక 50 లక్షలు సంపాదించాలని గోల్ పెట్టుకున్నాడు. గోల్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఈయన గోల్ పేపర్ మీద రాయాలి. పేపర్ మీద రాయాలి. ఓకే. పేపర్ మీద రాసింది 2 సార్లు 3 సార్లు చదువుకోవాలి. బాగుందా? ఇది పెద్దగా రాయాలి, ఇంకా చాలా పెద్దగా రాయాలి. కలరింగ్స్తో రాయాలి. 3 పేజీలు రాసి ఇంట్లో 3 ప్లేస్లు అతికించుకోవాలి. 3 ప్లేస్లు అతికించుకోవాలి. ఐ విల్ రీచ్ సో అండ్ సో, ఐ విల్ బికమ్ సో అండ్ సో, సో అండ్ సో లో నిలబెట్టుకోండి. ఐ విల్ అని ఉండాలి, ఐ వాంట్ అని ఉండాలి, ఐ విల్ బికమ్ అని రాసుకోండి. రాసుకొని 3 చోట్ల పెట్టాలి. ఒకటోది మీరు పడుకున్న ప్లేస్లో పెట్టండి. ఎక్కడ పెట్టాలి? పడుకున్న ప్లేస్లో, గోడకు కాదు, పైన పెట్టాలి. లేవంగానే చూస్తాం కదా, లేవగానే చూస్తాము, పడుకున్నప్పుడు చూస్తాము, అది నిద్రలో ఉంటుంది. రెండోది భోజనం చేసేటప్పుడు పెట్టుకోవాలి. ఎక్కడ ఉంది? భోజనం చేసేటప్పుడు ముద్దకు ఆ గోల్ చూస్తూ భోజనం చేయడం వల్ల ఈ లోపలికి వెళ్ళి మన రక్త ప్రసరణ ద్వారా కణకణం వెళ్ళిపోతుంది గోల్. ఓకే. మూడోది బాత్రూంలో పెట్టుకోవాలి. ఎందుకు? అక్కడ మాత్రమే ప్రైవేట్గా ఉంటారు. అవును. చాలా మంచి మంచి థాట్స్ వస్తాయి. అవును. అట్లా. ఓకే. అక్కడ వెళ్ళి ఏది కానీ ఈ 3 ప్లేస్ ఉండాలి. ఇంకోటి గోల్ నిజం కావాలంటే ఈ 3 తర్వాత ఇంకో 3, నీకు ప్రేమించే వానికి చెప్పాలి గోల్, నువ్వు ప్రేమించేవానికి చెప్పాలి గోల్, నిన్ను ప్రేమించేవానికి చెప్పాలి గోల్, మూడోది నిన్ను ద్వేషించే వాళ్ళకి చెప్పాలి గోల్. ఈ 3 చెప్పాలి కంపల్సరీ. నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు? అమ్మ, నాన్న, భార్య, పిల్లలు. ఓకే, వాళ్ళకి చెప్పాలి. నువ్వు ప్రేమించే వాళ్ళు ఎవరు? అమ్మ, నాన్న, ఇంకెవరైనా కావచ్చు. ఓకే, అంటే ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు, బాస్ కావచ్చు, ఎవరైనా గురువు కావచ్చు, మోడల్ వాళ్ళకి కావచ్చు. శత్రువు ఉంటాడు, ప్రతి ఒక్కరికి శత్రువు ఉంటాడు, కంపల్సరీ ఉంటాడు. వీడా వేస్ట్ ఫీల్ అంటాడు, వానికి మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. ఇద్దరు చెప్పడం మర్చిపోయిన వాళ్ళకి చెప్పాలి కంపల్సరీ. చెప్పాలి, నేను 50 లక్షలు సంపాదిస్తాను. అదే నువ్వా అంటాడు, నువ్వా అలా స్టార్ట్ అయిపోతుంది. కలిసినప్పుడు ఎంతవరకు వచ్చింది అంటాడు. వీళ్ళు మర్చిపోయిన వాళ్ళు మర్చిపోకుండా మనకు గోల్ కనిపిస్తూ ఉంటాడు కంపల్సరీ. ఇలా అయిన తర్వాత ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు గోల్ సాధించాలంటే ఏం చేయాలి? పవర్ఫుల్ టెక్నిక్. మంచి గాలి రావాలంటే ఏం చేయాలి? లోపల చెడు గాలి వదలాలి. చెడు వదిలింది లోపలికి మంచి రాదు. చెడు వదిలితేనే లోపలికి మంచి వస్తుంది. అంటే చెడు వెళ్ళింది లోపలికి మంచి రాదు, చెడు వెళ్ళింది లోపల మంచి రాదు, చెడు వెళ్ళింది లోపల మంచి రాదు, చెడు వెళ్ళింది లోపల మంచి రాదు. చెడు అలవాట్లు వదలాలి. ఈ మనిషి గోల్ సాధించాలంటే చెడు అలవాట్లు వదలాలి. చెడు అలవాట్లు ఏంది? మేబీ సెల్ ఫోన్ అడిక్షన్ కావచ్చు, కేబుల్ టీవీ అడిక్షన్ కావచ్చు, సినిమా పిచ్చి కావచ్చు, క్రికెట్ పిచ్చి కావచ్చు, చాటింగ్ పిచ్చి కావచ్చు, లేదా లేజీనెస్ కావచ్చు, లేజీ కావచ్చు, పోస్ట్ పోన్మెంట్, ప్రొక్రాస్టినేషన్ కావచ్చు, నెగిటివ్ థాట్స్ కావచ్చు, సమ్ నెగిటివ్ వాళ్ళ లోపల ఉంటాయి. ఆ చెడు అలవాట్లు వదిలిపెట్టాలి ఫస్ట్. చెడు వదిలితేనే మంచి వస్తుంది. నీ 50 లక్షలు సంపాదించాలా, 5 కోట్లు సంపాదించాలా, చెడు అలవాట్లు వదిలి ఫస్ట్. యు హావ్ సమ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఆ బ్యాడ్ వదిలితేనే గుడ్ వస్తుంది. నేను 50 కోట్లు సంపాదిస్తాను కానీ నా చెడులను రాదు. అది ఎందుకంటే ఈ నెగిటివ్ ఉన్నప్పుడు రాదు కదా. తర్వాత ఎక్కడ కూడా నెగిటివ్ మాట్లాడద్దు. ఎదుటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు నీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము ఈ ప్రకృతి నీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎదుటి వాళ్ళ అన్యాయం చేయొద్దు, ఎదుటి వాళ్ళకి మోసం చేయొద్దు, ఎదుటి వాళ్ళకి ద్రోహం చేయొద్దు, ఎదుటి వాళ్ళ ఆస్తి తీసుకోవద్దు, ఎదుటి వాళ్ళని మోసంతో డబ్బులు తీసుకోవద్దు. అప్పుడు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. దిస్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ గోల్, ఆర్ దిస్ ఈస్ ది వాట్ ఈస్ గోల్. ఓకే, సూపర్ అండి. చాలా మంది డే బిగిన్ కాగానే ఇలా డే అంతా బ్యాడ్ గా పోయింది, ఇలా డే అంతా గుడ్ పోయిందని అంటుంటారు సార్. అసలు మనం డే బిగిన్ అయ్యేటప్పుడు మనం లేచిన తర్వాత చేయాల్సిన కర్తవ్యం ఏంటిది? చాలా మంది ఇప్పట్లో లేవగానే ఫస్ట్ ఫోన్ చూస్తారు, వాట్సాప్ పెట్టాడా లేదా, ఎంత టైం అయింది, ఇంకా 2 నిమిషాలు పడుకుందాం అన్నట్టు చూస్తుంటారు. యాక్చువల్లీ మన డే హ్యాపీగా నడవాలి, హ్యాపీగా గుడ్ అంటే అన్ని వైబ్స్ కూడా మనకు గుడ్ గా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ నిద్ర లేస్తున్నప్పుడే నేను అందరూ చెప్తా ఉంటాను, నా క్లాస్లో ప్రమాణం చేపిస్తాను. ఓకే. ఒక 3 చోట్ల తప్పించి ఎల్లప్పుడూ చిరునవ్వుతూ ఉండమంటా నేను. ఆ 3 చోట్ల ఏమైనా చనిపోయినప్పుడు, చెడు న్యూస్, బ్యాడ్ న్యూస్, మీకు తెలిసిన వాళ్ళ కష్టాలు ఉంటాయి తప్ప ఎప్పుడు చిరునవ్వుతూ ఉండమంటాను. స్మైలింగ్. మార్నింగ్ లేవని చేయాల్సింది ఇదే, స్మైల్తో లేవాలి. అబ్బా లేస్తారు ఇంకా లేని పని ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాదు, స్మైలింగ్తో లేస్తే ఏమిటంటే సెరిటోనిన్ పనిచేస్తుంది, కార్టిజాల్ ఎఫెక్ట్ ఉండదు. దాంతోపాటు ఏమీ తెలుసా, ఆ వైబ్రేషన్ బాడీలో ఉంటుంది. AURA వాళ్ళని గూగుల్లో కొట్టి దాన్ని చెక్ చేయమని చెప్పి, లేకపోతే చాట్ జీపీటీలో కొట్టమని చెప్పండి. ఆరా, ప్రతి ఒక్క మనిషికి ఆరా ఉంటుంది.
ఓకే, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా వస్తాయి తెలుసా? వెన్ యూ స్మైల్. ఓకే. వెన్ యూ స్మైల్తో నిద్రలేవాలి. కాలకృత్యాలు తీసుకున్నాక కనీసం 12 నుంచి 15 మినిమం 15 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. ఓహ్! అది చేయరు అలా అవును. ఆడు పేషెంట్ అవుతారు. ఆ! ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీ. ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేయాలి, పిల్లలకి సపోర్ట్ చేయాలి. పిల్లలు ఉంటే మీ వైఫ్ సపోర్ట్ చేయాలి. నువ్వు కూరగాయలకు వస్తుంటే నువ్వు కోసి పెట్టాలి, ఏదైనా చేయాలి, సంథింగ్ ఏదైనా సపోర్ట్ చేస్తుండాలి. నీవు నీ కాలకృత్యాలు తీర్చుకున్నాక ఎలా ఉండాలో అది ఆధారపడి ఉంటుంది. నైట్ ఇంటికి వచ్చినాక అలాగే ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటారు. అంతేగాని అలా లేజీగా ఉంటే ఎవరేం సాధించలేరు. హ్మ్. ఈ ప్రపంచంలో ఎవరైనా గొప్పలేరంటే చెమట రాంది సక్సెస్ కాలేదు, రక్తాన్ని చెమటగా మార్చిన చెమట తుడువంది మాత్రం సక్సెస్ కాలేదు. దిస్ ఓన్లీ వన్ ఏరియా హౌ టు బికమ్ సక్సెస్ఫుల్. 100% ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ కావాలంటే నమ్మింది చేయాలి, చేసింది నమ్మాలి, నమ్మింది ప్రేమించాలి, ప్రేమించింది నమ్మాలి, నమ్మింది చేయాలి. ఓకే. దట్స్ ఇట్. ఓకే. మన లైఫ్‌లో టైం అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు. కానీ ఆ టైం వచ్చినప్పుడేమో చూద్దాంలే అన్నది దాటేస్తుంటారు. ఇవాళ ఈ పని చేయాలంటే రేపు చేద్దాంలే, ఎల్లుండి ఓకే. చేద్దాంలే అనేది పోస్ట్‌పోన్ చేసుకుంటున్నారు. అవును. ఈ లైఫ్‌లో మన టైం ఎంత ముఖ్యం సార్? టైంని మనం ఎలా దాన్ని గెయిన్ చేసుకోవాలి? టైంని ఎలా వేస్ట్ చేయకుండా యూజ్ చేసుకోవాలి సార్? ఈ ప్రపంచంలో డబ్బు పోతే తెచ్చుకోవచ్చు. అవును. డబ్బు పోతే తెచ్చుకోవచ్చు. నా కళ్ళ ముందు జీరో అయిన వాళ్ళు మన హీరో అయ్యారు. ఓకే, అవును. డబ్బు పోతే తెచ్చుకోవచ్చు, వస్తువులు పోయినా తెచ్చుకోవచ్చు. ఓకే, నా మళ్ళేమో టై కూడా దొరుకుతాయి కొట్టేసి ఇంకో టై కామన్‌గా. కొనుక్కోవచ్చు, ఫోన్ పోయినా తెచ్చుకోవచ్చు. అవును. ఓకే, ఇల్లు పోయినా కొనుక్కోవచ్చు, ఇంకోటి తెచ్చుకోవచ్చు. ఒక పాత సూత్రం ఏమో తెలుసా? క్యారెక్టర్ పోతే తెచ్చుకోలేమని విన్నాం. అవును. ఇఫ్ యూ లూజ్ క్యారెక్టర్ యూ లాస్ట్ ఎవ్రీథింగ్ అని విన్నాం. నేను కొద్దిగా మాడిఫై చేస్తాను. హ్మ్. క్యారెక్టర్ అయినా తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకోవచ్చు? వాళ్ళు మనం కామెంట్ చేస్తారా మైనస్ చెప్తున్నారు. పొలిటీషియన్స్ వాళ్ళకు ఎంత గొప్పలో మనకు తెలుసు. అవును. అయినా వాళ్ళకి విలువ ఇస్తున్నాం కదా. అవును. క్యారెక్టర్ అయినా తెచ్చుకోవచ్చు. అవును. ఓకే, సరి చేసుకోవచ్చు. టైం పోతే రాదు. యెస్. టైం పోతే తిరిగి రాదు. తిరిగి రాదు ఒకటే ఒక టైం. ప్రతిరోజు 1440 నిమిషాలు మనకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. 14-40 మినిట్స్ ఎంత వాడుకుంటున్నాం ఇంపార్టెంట్. హ్మ్. అందుకోసమే సమయం చాలా ఇంపార్టెంట్. ఆ సమయాన్ని 3 పాలుగా మార్చుకోవాలి. ఓకే. ఒక మనిషి సక్సెస్ కావాలంటే ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు? ఎంజాయ్మెంట్ కోరుకుంటాడు. అవును. ఓకే, ఎంజాయ్మెంట్కి మ్యాక్సిమం టైం ఇచ్చుకోండి. ఓకే, నిద్ర ఇంపార్టెంట్ మనిషికి, దానికి టైం ఇవ్వండి. మిగతాది డబ్బు సంపాదించి దానికి టైం ఇవ్వండి. ఈ 3 కలిపితే 7, 8, 9 7 అవర్స్ స్లీప్. 7 గంటలు పడుకోవాలి పప్పు. 100% పడుకోవాలి. ఎవరైనా సరే పడుకోవట్లే, ఎవరు నిద్ర పడుతుంది 2-3 గంటల పాటు మా ఎక్కువ. అంతే. 7 గంటలు పడి ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అవును. పడుతుంది. 7 అవర్స్ పడుకోవాలి. 8 గంటలు పని చేయాలి. చేసే పని మనకి ఇచ్చే శాలరీ కానీ ఎవరిని ఇచ్చేది కానీ 8 గంటలకే. ఓకే, 8 గంటలు ఖచ్చితంగా పని చేయాలి. ఆ దాంట్లో డివియేషన్ ఉండకూడదు. Yes. 9 గంటలు ఎంజాయ్ చేయాలి. హ్మ్. భార్య పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు, ఆరు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు, ఆరు డ్రైవింగ్లో ఎంజాయ్ చేయొచ్చు, ఆరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంజాయ్ చేయొచ్చు. అదే మొబైల్ అన్నారు కదా, మొబైల్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. అవును. నేను ఐ యూజ్ మొబైల్ పప్పు, బట్ ఐఎమ్ అప్డేటెడ్. ఓకే. నేను రోజు 3 సార్లు ఛార్జ్ చేస్తాను మొబైల్. ఓహ్! 3 టైమ్స్ ఛార్జ్ చేస్తా. అప్రాక్సిమేట్లీ 5 to 6 అవర్స్ మొబైల్ మీద అదే. నడుస్తూ ఉంటుంది నాకు. ఎక్కడో వెళ్తూ ఉంటాను. డ్రైవింగ్ నాకేం పడింది, డ్రైవర్ చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాను ఏం వాట్ హ్యాపెండ్, ఎస్ దానికి రిప్లై ఇస్తూ ఉంటాను. నిజంగా మీరు ఎంతమంది చాలా వాట్సాప్ బాగా యూజ్ చేస్తారు. అప్పుడు నాకు వచ్చిన రిప్లైస్ అనేది ఇవ్వాలి అవును. కదా, లేకుంటే ఆడు పొగరు అనుకుంటారు. Yes. వాడు అనుకుంటే నాకు పరకూడదు. అవును. నాతో ఏదో పని ఉంది కదా. అవును. ఎవరో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లం చెప్పుకుంటూ ఉంటారు. నా ఫోన్ గూగుల్లో ఈజీగా అవైలబుల్, అవును. ఫేస్బుక్లో అవైలబుల్. ఫోన్ చేస్తారు, సార్ పలానా ప్రాబ్లం ఉంటారు. వాళ్ళు చెప్తే వినడానికి ఎవరు లేరు. ఐ సేవ్డ్ మోర్ దెన్ 150 పీపుల్ యాజ్ ఎన్ టుడే అవును. ఫ్రమ్ సూసైడ్స్. వాళ్ళు మాట్లాడే తప్పేముంది. నేను మిస్ కాల్, ఇప్పుడు మనం షూటింగ్లో ఉన్న మిస్ కాల్స్ అని ఐ విల్ కాల్ దెమ్. ఓకే. ఐ యూజ్ మై ఫోన్. ఇఫ్ యూ డోంట్ యూజ్ యర్ ఫోన్, ఫోన్ విల్ యూజ్ యూ. యెస్. మన ఫోన్ మనం వాడుకోకుంటే ఫోన్ మనం వాడుకుంటుంది. ఓకే, నేను ఇన్స్టాగ్రామ్లో బ్యూటిఫుల్ ఎప్పటికప్పుడు చిన్న చిన్న పెడతా ఉంటాను. ఎందుకంటే అదే ఈజీగా వస్తుంటాయి కదా. అవును. 1,36,000 ఫాలోవర్స్ జస్ట్ రీసెంట్ ఆడేషన్ ఉన్నారు. నా యూట్యూబ్ 22 lakhs ఉన్నారు. ఓహ్! ఎలా వెళ్తుంటుంది అది? ఓన్లీ బికాజ్ మంచి మంచి వీడియోలు, మనకు నాన్ కమర్షియల్ వీడియోలు అన్నీ కూడా. అవును. ఇది లక్షల కోట్లు ఇచ్చి చేసిన సినిమా యాక్టర్లు కాదు, జీరో నుంచి హీరో అయిన యెస్. అనుభవాలు. సో ఇలాంటి మనం మంచి చేస్తుంటుంది కదా. మొబైల్ మనం వాడుకోవాలి, లేకుంటే మనం వాడుకుంటుంది. యెస్. దిస్ వాట్ ఐ ఫీల్. కాబట్టి యాక్టివ్గా ఉండాలి, నెగిటివ్ ఉండొద్దు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ మీరు అడిగిన దాని క్వశ్చన్లో, ఒక మనిషి ముందుకు వెళ్ళాలంటే ఒకటి పోస్ట్ పోన్మెంట్ అంటే డిసీజ్ ఒకటి. పోస్ట్ పోన్మెంట్ అంటే ఏంది? ఒక మనిషి క్యాన్సర్ 4 స్టేజ్లో ఉంటుంది పాపం నాకు తెలిసిన వరకు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్. ఓకే, ఫస్ట్ స్టేజ్లో క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ అవును. ఉన్నది. ఫస్ట్ స్టేజ్లో వస్తే ఉంది. ట్రీట్మెంట్. థర్డ్ స్టేజ్లో, ఫోర్త్ స్టేజ్లో లేదు లేదుగా. లేదు కదా, పోయినట్టే. అంతే. ఈ 4th స్టేజ్లో ఆయన ఫీల్ అవుతాడు, అబ్బా నేను ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకునేది ఉండే అవును. ఛాన్స్ ఉందా? లేదు. లేదు.
ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడైతే ఏమైనా జరిగిందో ఇది రాంగ్ అని తెలిసిందో పోస్ట్పోన్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడు క్యాన్సర్ కాకుండా బతుకుతాడు. ఎస్. జీవితం కూడా అంతే. ఇమ్మీడియట్గా తెలియగానే ఒక గురువు చెప్పినా, ఒక మాస్టర్ చెప్పినా, ఒక కోచ్ చెప్పినా, అమ్మ చెప్పినా, నాన్న చెప్పినా, నీ భార్య చెప్పినా, నీ భర్త చెప్పినా ఇది రాంగ్ అని తెలియగానే కరెక్ట్ చేసుకో. Yes. అది ఫస్ట్ స్టేజ్, విల్ కమ్ అవుట్. దాంట్లోకెళ్ళి కాకుండా అలా పోస్ట్పోన్ చేస్తే అది మురిగిపోయి రోగం అయిపోతుంది, ప్రాణమే పోతుంది. ఈ లైఫ్లో కూడా అంతే. ఎప్పుడు కూడా పోస్ట్పోన్ చేయొద్దు. పోస్ట్పోన్ చేయకుంటే మంచి సక్సెస్ అవుతాడు. పోస్ట్పోన్మెంట్ ఈజ్ అ డిసీజ్. దాన్ని ఇంకా కరెక్ట్ చెప్పాలంటే వాయిదా అనేది ఒక రోగము. అంతే. రోగము. ఆ రోగం నుంచి బయటపడాలంటే ఒకటి పోస్ట్పోన్ చేయొద్దు. దట్స్ ఓన్లీ వన్ ఏరియా హౌ టు బికమ్ సక్సెస్ఫుల్. ఓకే సార్, సక్సెస్ అయిన తర్వాత మనిషికి చాలా మందికి చూస్తున్నాం అహంకారం అనేది చాలా సక్సెస్ తో పాటు అహంకారం కూడా చాలా వచ్చేస్తుంది. అసలు తమ్ముడు అనేది, ఫ్రెండ్స్ అనేది ఒకప్పుడు లేనప్పుడు వాళ్ళు ఒక గంజి అన్నం తినేటప్పుడు కానీ వాళ్ళు సహాయం చేసినప్పుడు వాళ్ళతో కలిసి ఉన్న అనుబంధము పైసలు సక్సెస్ వచ్చిన తర్వాత, డబ్బు వచ్చిన తర్వాత అహంకారం చూపెడుతున్నారు. అంటే సక్సెస్ అనుకోవాలా లేకుంటే అహంకారంలో సక్సెస్ అయ్యాడు అనుకోవాలా వాళ్ళను? అహంకారం వచ్చిన మనం చదివిన పురాణాల ప్రకారం దేవుళ్ళే సక్సెస్ కాలేదు. ఓకే, ఈ మధ్యలో ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అహంకారం పెరిగిందని విన్నాం. ప్రజలు ఓడించారు ఆ ముఖ్యమంత్రి గారిని. ఏ రాష్ట్రమో మనం వాళ్ళకు వదిలిపెడదాం అనుకోండి. ఏ రాష్ట్రమైనా సరే అహంకారం, పదవి అహంకారం, నేనే అహంకారం, అహంకారం, నేనే గాన్. సో అహంకారం అనేది, అహంకారాన్ని ఇంగ్లీష్లో ఈగో అంటారు. ఈజిఓ. నా దృష్టిలో ఏం తెలుసా, ఎగ్జిస్టింగ్ గాడ్ అవుట్. లోపల దేవుడు బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎవడు మిగిలాడు? రాక్షసులే మిగిలాడు. లోపల రాక్షసులే మిగిలాడు. రాక్షస ప్రవృత్తి ఉంటుంది కదా. కాబట్టి ఇగో ఉండకుండా, ఇగో ఉంటే సక్సెస్ కాదు కదా. కాబట్టి ఆ పైన ఉన్నది ఎప్పుడు ఉండదు, జ్ఞానం కిందికి వస్తుంది. కాబట్టి ఉన్నప్పుడు అందరితో కలిసి ఉంటే మనిషి తర్వాత కూడా బతికి ఉంటాడు. అందుకే నేను మామూలుగా చెప్తా ఉంటాను, వచ్చిపోవద్దు బాస్ ఈ ప్రపంచం మీదకి, ఇచ్చిపోవాలి అని చెప్తా ఉంటాను. వచ్చిపోవద్దు. చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ ఎలా గుర్తుంచుకోవాలంటే మనం పోయినాక కూడా గుర్తుంచుకోవాలంటే పోయినాక కూడా బతికి ఉండాలి. ఒకటే ప్రేమ. కోపంతో ఎవరు గెలవలేదు, ప్రేమతో ఎవరు ఓడిపోలే. ఎవరు ఓడిపోలే ప్రేమతోనే. కాబట్టి ఆ ప్రేమను పెంచుకుంటే నీ పర్మనెంట్ పోస్ట్. కొంతమంది పొలిటీషియన్సే కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంతమంది ఆఫీసర్లు ఉంటారు, ఆఫీసర్స్ ఇలా చూస్తుంటాడు, అది పర్మనెంట్ పోస్ట్ అనుకుంటాడు. రిటైర్ అయినాక గేట్ కీపర్ లోపల అనివాడు, వాచ్మెన్ లోపల అనివాడు, రాణిస్ అంటే పర్మిషన్ రాణిస్తా. అంటే ఆ పదవిని అహంకారంలో కొంతమంది అలా చూపించేసి నేనే కొంతమందికి విపరీతమైన పనిష్మెంట్లు ఇచ్చి కులము ఫీలింగు, మతము ఫీలింగ్, రకరకాల ఫీలింగు, ఏరియా ఫీలింగు, ఒక ఇలాంటి ఫీలింగ్తో వాళ్ళని తొక్కి పడేస్తూ ఉంటారు. కానీ ఈగో ఎంతవరకు ఉంటుందో తెలుసా, ఆయన పోస్ట్ అయిపోయిన తర్వాత ఆయనకున్న విలువ చూడండి, ఎలాంటి విలువ, ఎవడు కూడా కేర్ చేయడు. అప్పుడు ఎంత కుమిలిపోయిన లాభం లేదు. కానీ ఈ పోస్ట్ ఉన్నప్పుడే ప్రేమను పెంచుకొని ఉంటే, ప్రేమ అనే పోస్ట్ పర్మనెంట్ కదా. అంటే మా గురుగారు ఒకటి చెప్తా ఉంటారు ఒక మాట, పొజిషన్ ఈజ్ ఏ టెంపరీ గుడ్ విల్, బట్ గుడ్ విల్ ఈజ్ ఏ లైఫ్ టైం పొజిషన్. గుడ్ విల్ ఈజ్ ఏ లైఫ్ టైం పొజిషన్. మనకున్న విలువ అనేది లైఫ్ టైం, జీవితాంతం ఉండాలంటే పదవి ఉన్నప్పుడు ప్రేమను పెంచుకో, అది పంచుకో. నువ్వేం డిగ్రేడ్గా ఆక్కర్లేదు. అప్పుడు ఆ మనిషి అమ్మ నాన్న సరిగ్గా పెంచిన మనిషి అనుకోవచ్చు, గురువులు సరిగ్గా ఉన్న మనిషి అనుకోవచ్చు. ఈ అహంకారంతో ఉన్న ఋషులు కూడా ఫెయిల్ అయ్యారు. ఓకే, మనం వింటున్నాం కదా, సప్త ఋషులు ఒక ఋషి అహంకారంతో ముందుకెళ్ళి ఏమైందాడు, స్వర్గమే ఒకటి సృష్టించాడు, ఎంతవరకు వచ్చింది. కాబట్టి నో, సో కమ్ డౌన్, బీ విత్ పీపుల్, విన్ ది హార్ట్స్. మనసును గెలిస్తే పర్మనెంట్ పోస్ట్. చాలా మంది 8 hours కాదు 12 గంటలు వర్క్ చేస్తుంటారు. జాబ్ కానివ్వండి, ఓటీలు చేస్తుంటారు, కొంతమంది బిజినెస్ లో ఎక్స్ట్రా వర్క్ చేస్తుంటారు. కానీ వాళ్ళు డబ్బు ఉంటది, కానీ వాళ్ళు మళ్ళీ ఏదైనా పని చేయాలంటే డబ్బు వాళ్ళ చేతిలో ఉండదు. అంటే వాళ్ళు వచ్చిన డబ్బుని ఎలా వాళ్ళు అంటే జాగ్రత్త పరచుకోవాలి, నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి సార్? చాలా మంది దగ్గర డబ్బు నిల్వ ఉండదు అంటుంటారు. ఓకే, దీనికి 2 రకాలుగా ఉన్నారు బాస్. లేబర్, లీడర్. లేబర్ ఎక్కువ పని చేస్తాడు, లీడర్ తక్కువ పని చేస్తాడు. స్మార్ట్ వర్కర్, హార్డ్ వర్కర్. స్మార్ట్ వర్కర్ తక్కువ పని చేస్తాడు, హార్డ్ వర్కర్ ఎక్కువ పని చేస్తాడు. స్మార్ట్ వర్కర్ ఆల్వేస్ యూజెస్ హార్డ్ వర్కర్స్. హార్డ్ వర్కర్స్ లైఫ్ ఈజ్ ఫర్ స్మార్ట్ వర్కర్. ఓకే, నువ్వు 14 గంటలు పని చేసినా, 12 గంటలు పని చేసేది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని పని గంటలు కరెక్ట్గా చేసినా ఇంపార్టెంట్. తెలివితో పని చేస్తే లాభం, శరీరంతో పని చేస్తే లేబర్, అంతే కదా. సమ్ పీపుల్ బాండ్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ. అది కాకుండా సేవింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సేవింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సంపాదించినప్పుడు కష్టపడి సంపాదించడం, యంగ్ ఏజ్లో ఉన్నావు, బాగా డబ్బు వస్తుంది, అప్పుడు ఏం చేయాలి, నా
ఐడియా ప్రకారము ఎనీ వన్ హూ ఇస్ లిస్నింగ్ టు దిస్ క్లాస్, దిస్ అవర్ సెషన్, అవర్ వీడియో చూస్తున్న వాళ్ళకు 100% నేను చెప్తున్నాను, మీ యంగ్ ఏజ్లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ అండ్ ల్యాండ్. ల్యాండ్ ఓపెన్ ల్యాండ్స్, నాట్ బిల్డింగ్స్. బిల్డింగ్ కొనొద్దు, బిల్డింగ్ కిరాయి తీసుకోవాలి, అపార్ట్మెంట్ కిరాయి తీసుకోవాలి. తెలుగు పిల్లలు చాలా డబ్బు మిగిలినప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే. ఓకే, ఇన్వెస్ట్ అండ్ ఓపెన్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ప్లాట్స్, పిఎల్ఓటి ప్లాట్. అది చూస్తే 10 yearsకు 10 times అయిపోతుంది, 20 yearsకు 20 times అయిపోతుంది. కాబట్టి ఆ ల్యాండ్ అంటే నేనేం చెప్తుంటానంటే, భూమి ఉన్న వాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళు గారు, భూమి ఉన్న వాళ్ళే ఫ్యూచర్లో ఐశ్వర్యవంతులు. కాబట్టి అలా సేవింగ్ చేయండి. రెండోది గోల్డ్, సిల్వర్, గుడ్ స్టాక్స్. స్టాక్స్ అంటే డే టు డే ప్లేస్ కాదు, లాంగ్ టర్మ్. ఈ కొనేసేసి నాకు 10 years అవుతానే ఈ స్టాక్ అమ్ముకుంటాను అన్న స్టాక్స్ కొనుక్కోండి. ఇన్సూరెన్స్ స్టాక్స్ ఉన్నాయి. 10 years బ్యాక్ ఏ స్టాక్ అని తీసుకోండి, అది 10 సార్లు కింద మీద పడ్డది కానీ 10 times రేట్ పెరిగింది. సో ఇలా ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వయసులో ఉన్నప్పుడు సంపాదన మొదలగానే తీసుకోవాల్సింది ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్. అది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ వేరేది కాదు. ఐ డోంట్ సజెస్ట్ అది తీసుకోండి కానీ నా అభిప్రాయం ప్రకారం టర్మ్ 5 కోట్లు 10 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది చాలా మంచిది. అప్పుడు ఆ మనిషి దగ్గర డబ్బు ఉంటుంది, ఆయనకి మన ఆయన కుటుంబం బాగుంటుంది. దిస్ ఈజ్ మై ఐడియా. సార్, టీనేజ్ లైఫ్ లో చాలా ఆలోచనలు ఉంటాయి, ఉండాలి, చాలా ఉంటాయి ఆలోచనలు. రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి, కానీ ఎవరి మాట వినరు. నేను చెప్పిందే వేదం, నేను ఆలోచిస్తుందే కరెక్ట్ అని అంటుంటారు. అలాంటి యూత్ కి మీరు ఏం చెప్తారు సార్? టీనేజ్ చాలా పిల్లలు కరెక్ట్ కదా, కరెక్ట్. అది ఏ రకంగా చెప్పాలంటే, ఎందుకంటే నేను చెప్పిందే వేదము, నేను ఆలోచిస్తుంది కరెక్ట్ అన్నప్పుడు ఆయన దగ్గర ఏదో మంచి ఐడియా ఉంది కదా. ఓకే, ఐడియాను ఎంకరేజ్ చేయాల్సింది పేరెంట్స్. ఓకే, వాళ్ళే టాప్ మోస్ట్ ఇండస్ట్రీస్, టాప్ మోస్ట్ ఎంటర్ప్రీనర్స్ అవుతారు. యూత్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్, యూత్ ఆర్ క్రియేటివ్, యూత్ ఆర్ హార్డ్ వర్కింగ్, యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ బీన్ యూజ్లెస్, యూత్ ఆర్ బీన్ యూజ్లెస్. సో ఆ యూత్ని కనుక కరెక్ట్ దారిలో పెట్టగలిగితే అద్భుతాలు. ఏ ప్రపంచంలో ఏ దేశం ముందుకెళ్ళడానికి కారణం యూతే. ఓకే, ఏదైనా దేశాల ప్రభుత్వాలు పడిపోవడానికి కారణం యూతే. కాబట్టి యూత్, అందుకనే నా ఇంపాక్ట్ నుంచి నాన్ స్టాప్ నేను యూత్ ఎంబడే ఉంటాను, యూత్ అని పని చేస్తుంటాను. అందుకని నేను యూత్ లాగానే ఉంటాను ఎప్పుడు కూడా. అందుకని ఐ ఆల్వేస్ ఎంకరేజ్ దెమ్. ఎందుకంటే చాలా క్రియేటివ్ అండి, చాలా క్రియేటివ్. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. నా కళ్ళ ముందు ఎంతోమంది జీరో నుంచి ఎలాగ ఉండి ఐడియాలతోని ఎంతోమంది బాగుపడే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది బాగుపడే ఐడియాలతోని. వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. నేనే తోపు, నేనే గొప్ప అనేది ఇగో రాకుండా, సార్ నా ఐడియా చాలా బాగా పనిచేస్తుంది, కైండ్లీ లిజన్ టు మీ అని. దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో టీ హబ్ ఉందండి, మీరు వెళ్ళి చూసినాను. అక్కడ ఇన్వెస్టర్స్ ఆర్ రెడీ. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా, దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. ఈ ఐడియా తీసుకొని వెళ్ళాలి, వీళ్ళు వెళ్తే పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ఉన్నారు. దాని అర్థం ఏంది? యూత్ని ఎంకరేజ్ చేయాలి మనం. సో క్రియేటివ్. దానికోసం మళ్ళీ కాస్త వెనక్కి వెళ్తే కాలేజీలలో కాస్త ఈ చదువుతో పాటు జాగ్రత్త వదిలిపెట్టండి. ఎన్ని పిల్లలని చేయకుండా ఎవరేం చేస్తారు, ఎంజాయ్ చేయండి అంతే. క్రియేటివ్ థాట్స్ వచ్చే విధంగా కొత్త ఎట్లా కనిపెట్టాలి, కొత్త ఎలా ఆలోచించాలి, కొత్తగా ఎలా ఆలోచించాలి, అదో క్లాస్ ఉంటే బాగుంటుంది. అప్పుడేమీ తెలుసా, దే విల్ థింక్ బియాండ్. అదేముంది, అదే ఇంగ్లీషు, అదే లెక్కలు, అదే మ్యాథ్స్, అదే చదువుకొని అదే లైఫ్, అదే క్లర్క్, అదే లైఫ్ కాదు కదా. కాబట్టి కంపల్సరీ క్రియేటివ్ అండి. యూత్ ఆర్ నాట్ యూజ్లెస్, యూత్ ఆర్ బీన్ యూజ్లెస్. కాబట్టి ఆ యూత్కి మనం కరెక్ట్గా తీసుకెళ్తే బాగుంటుంది. కాకుంటే మరీ తెలియని వయసులో 16, 17, 18, 19 అది యూత్ కాదు, పిల్లలు అనుకో, అడోలసెన్స్ అంటుంది. ఈ వయసులో మాత్రం వాళ్ళకి అటువంటి హైపర్ యాక్టివ్ కానీ ఏదైనా ఉంటే పేరెంట్స్ కంట్రోల్ చేయాలి. వాళ్ళ చేతికి మొబైల్ ఇవ్వద్దు. ఇస్తే అది పాత నోకియా 1100 ఉంది, అది ఇచ్చేయాలి. అది వారు ఒప్పుకోడు. మామూలు ఫోన్ ఇచ్చారనుకోండి, అది అన్లాకింగ్ ఎలా చేయాలో తండ్రికి తెలవాలి. వాళ్ళు ఏం జరుగుతుందో తండ్రికి తెలవాలి. సో ఇలా చేస్తేనే వాళ్ళు బాగుంటారు. కాబట్టి వాళ్ళు చాలా ఐడియా అండి, చాలా క్రియేటివ్ అండి. సో అలా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. సో బట్ ఐ ఎంకరేజ్ దెమ్. 4 తన్నులు తినా 2 తన్నులు తంతు చాలు, నేను అలా అంటాను. అంటే ఫిజికల్గా కావచ్చు 4 తన్నులు ఇంటికి రావద్దు, 2 తన్నులమంటాను. ఈ వయసులో పిల్లలు మామూలుగా మా వయసులో అయితే, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 78 నుంచి 84, దోస్ డేస్ ఆర్ ఇంటర్మీడియట్ కాలేజీ నాకు. ఓకే, యూత్ అందరూ 2 వర్గాలుగా ఉండేవాళ్ళు, లెఫ్టిస్ట్ రైటిస్ట్, కొంతమంది న్యూట్రల్గా ఉండేవాళ్ళు. ఓకే, ఈ లెఫ్టిస్ట్ రైటిస్ట్ నేను చూసే వాళ్ళందరూ కూడా చాలా టాప్ మోస్ట్ లీడర్స్ అయ్యారండి ఇప్పుడు. చాలా లెఫ్ట్ అంటే వామపక్ష భావాలే కావచ్చు, ఆర్ రైటిస్ట్ అంటే మామూలుగా ఈ భావాలే కావచ్చు, ఏదైనా కానీ ఏదైనా భావాలు ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఆ పార్టీలో ఈ పార్టీలు ఉండాలి, ఖాళీ ఉండొద్దు. ఓకే, కాబట్టి అలా ఇంకా అప్పుడు ఎలక్షన్స్ ఉండేదండి. 84 లాస్ట్ ఇయర్ కాలేజ్ ఎలక్షన్స్ ఉండేది.
84 ఇది లాస్ట్, నేనే 84 బ్యాచ్ లాస్ట్. ఓకే. సో ఐ వాజ్ జాయింట్ సెక్రటరీగా, వైస్ ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేశాను నేను. అలా ఉండే అప్పుడు ఆ నాయకత్వ లక్షణాలు ఇక్కడ ఎక్కడున్నాయి, అవును. అవి పెంపొందించాలి కాలేజీలో. ఓకే, పార్లమెంట్ పెట్టాలి, మాక్ పార్లమెంట్ పెట్టాలి, ఎలా ఉండో చూపించాలి. ఓకే, వ్యక్తిత్వం పెంచాలంటే వక్తృత్వం పెంచాలి, అంటే పబ్లిక్ స్పీకింగ్ పెంచాలి. క్లాసులో ఒక 20 క్లాసులు చెప్తే ఒక క్లాసు పర్సనల్ డెవలప్మెంట్ చెప్పండి, ఒక క్లాసు స్టేజ్ మీద మాట్లాడమని చెప్పండి, ఉంటుంది ప్రపంచానికి గెలుస్తారు కదా. యూత్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండి. నాకు తెలిసి నా స్టూడెంట్స్ ఎంతమంది నా క్లాసులని క్వశ్చన్లు అడిగి క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పడం వల్ల లైఫ్ ఎంత మార్చుకొని కొన్ని వందలాది మందికి ఉపాధి అయ్యే విధంగా ఎంతమంది ఉన్నారు అలా. హౌ ఇట్స్ పాసిబుల్, దట్ చేంజ్ ఇట్. కానీ టీనేజ్ అనగానే నీకేం తెలుసు అనే క్వశ్చన్ వేస్తుంటారు. నీకేం తెలుసు, పెద్ద అయిపోయావా, నువ్వు మాకి చెప్పేటోడి అయిపోయావని పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళకన్నా ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తుంటారు. దానికోసం నేను అడగడం జరిగింది. వినాలి అప్పుడు. నాన్న నాకు తెలియదు అన్నా కదా, నిజంగా చెప్తున్నాను నాన్న, నాకు ఇంకా తెలియదు, కొద్దిగా నాకు చెప్పురా అని చెప్పాలి. హ్యాపీ ఫీల్ అవుతాడు అతను. చెప్పు, అదేందుకు చెప్పాలని. అప్పుడు అలా అన్నదానికి చెప్పేదానికి చాలా మార్పు వస్తుంది. అలా చెప్తున్నప్పుడు మీరు దయచేసి మొబైల్తో రికార్డ్ చేయండి. ఐఎమ్ రికార్డింగ్ యువర్ వాయిస్ అని చెప్పండి. నాకేం చెప్తున్నాను, నేను కూడా నేర్చుకోవాలి కదా. కమ్ డౌన్ అండి. మనం ఏమంటాం, నువ్వేందరా నాకు చెప్పేది, అయిపోయింది ఇంకేంది, మా నాన్నకేం తెలియదు, ఇంకా నీ చేయి నా చేయి ఉంది, ఏదో సినిమాలో ఉంది, నా చేయి నీ చేయి ఉందని ఉంటుంది. అలాగే సో వీ షుడ్ ఎంకరేజ్ దెమ్. అలా నీకు తెలుసు కదా నాన్న, ఓకే రైట్, నౌ ఐఎమ్ గివింగ్ ఎ టాస్క్. ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ కొనుక్కరా. ఓకే, సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ వస్తువులు ఉన్నాయి కదా, ఇంతకంటే తక్కువ రేట్ ఇక్కడ కొనుక్కరా, చూడు క్వాలిటీ బాగుండదు కొనుక్కరా. దిస్ ఏ టాస్క్, దే విల్ డూ ఇట్ అండి, దే విల్ డూ ఇట్. ఐమ్ టెలింగ్ యూ. ఇంట్లో పెయింట్ వేయాలి, నాన్న ఈ పెయింట్ ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి, నువ్వు వేయగలవా, చెప్పండి, కెన్ యూ డూ ఇట్, యూ విల్ డూ ఇట్ అండి. అదే యూట్యూబ్కి వెళ్తాడు, చూస్తాడు, పెయింట్ వేయాలని నేర్చేస్తాడు. ఎంకరేజ్ చేయాలి, అంతేగాని నాకేం తెలుసని అన్నప్పుడు ఏం తెలుసో చెప్పు నాన్న, నేను అవుట్డేటెడు, నువ్వు అప్డేటెడు, టెల్ మీ. అప్పుడు ఆ వాయిస్ తగ్గుతుంది, ఆ టోనాలిటీ తగ్గుతుంది, మాట్లాడే పద్ధతి తగ్గుతుంది. అంతేగాని ఎదురు తిరిగి మాట్లాడితే నాన్న కేర్ చేయడు, అమ్మని కేర్ చేయడు, టీచర్ని కేర్ చేయడు, ఎవరిని కేర్ చేయడు. దిస్ ఈజ్ కాల్ రివర్స్ మెథడ్. కొంతమంది చాలా మంచి హార్డ్ వర్కర్స్ ఉంటారు సార్, ఎక్కడైనా కూడా ఎంప్లాయీస్ కానివ్వండి, ఎక్కడ బిజినెస్ లో కానివ్వండి, కానీ వాళ్ళకి వెనక ఒక్కటి నెగిటివిటీ ఉంటుంది. వాళ్ళు ఎంత మంచి పని చేసినా కూడా ఏం చేసావు అన్నట్టు ఒక టార్చర్ అనేది ఉంటుంటుంది. చాలా మందికి ఇప్పుడు చూస్తే సాఫ్ట్వేర్ కంపెనీస్ లో అలాంటివి వింటుంటాం. అంటే డౌన్ ఫాల్ చేయడానికి ట్రై చేస్తుంటారు మంచి వర్కర్స్ కి. అండ్ మంచి వర్కర్స్ కి గుర్తింపు ఎక్కువ ఉండదు. అండ్ ఎవరైతే షోపుటగా వర్క్ చేస్తారో వాళ్ళకి గుర్తింపు వస్తుంది, చాలా మంచి పేరు కూడా ఉంటుంది. ఎందుకు సార్ ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఏమంటారు, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకు? హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. వీళ్ళు ఇలా పని చేయడానికి కారణం ఏంది, అలాగా 14 గంటలు 15 గంటలు పని చేసి ఇలా చేయడానికి కారణం ఏంది, వాడు షో పుటప్ చేసి వాడు ఏం చేస్తుడు, స్మార్ట్ వర్కర్ కదా. ఇప్పుడు మీరు హార్డ్ వర్క్ చేశారు, ఇక్కడ గుర్తింపు లేదు, గుర్తింపు దగ్గరికి వెళ్ళిపోండి. నెంబర్ 1, గుర్తింపు లేదనుకోండి, మీ ఓన్గా పెట్టుకోండి, పెట్టుబడి అక్కర్లేదండి. ఒకప్పుడు ఇప్పుడు కోట్ల వాళ్ళు బిజినెస్ చేయాలండి, ఇప్పుడు కోట్లు అక్కర్లేదు కదా, ఒక కోటి ఉంటే అయిపోయాయి. ఈ కెన్ డూ బిజినెస్, ఒక ల్యాప్టాప్ ఉంటుంది అయిపోయాయి, కానీ క్రియేట్ కదా. ఓలా ఎన్ని కార్లు ఉన్నాయి అతనికి, సొంత కార్లు ఏం లేవు. ఓకే, ఊబర్ ఎన్ని కార్లు ఉన్నాయి, వాళ్ళ సొంత కార్లు ఏం లేవు. ఓయో ఎన్ని లాడ్జీలు వాళ్ళ సొంతం ఉన్నాయి, ఏం లేవు. అభి బస్, రెడ్ బస్, ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. ఊబర్ ఒకటి మనకి బయటది, ఇవన్నీ వాళ్ళకి సొంతం లేదు కదా, తెలివితో సంపాదించారు వాళ్ళు. వాళ్ళందరూ సాఫ్ట్వేర్ దాంట్లో ఉండి సంపాదించారు. కారణం ఏంది, మనం కూడా ఏదైనా కాస్త డిఫరెంట్ చేయాలి. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఏం చేశాడు, క్లాస్ తీసుకుంటుంటే అడిగాడు, సార్ నేను ఏం చేసినా నాకు సార్ గుర్తింపు లేదు సార్, ఇక్కడ నా సంస్థ అంతా నన్ను చేస్తుంటే సార్, కులం ఫీలింగ్ ఎక్కువ సార్, ఇక్కడ కులం ఫీలింగ్ ఎక్కువ ఉంది, వాళ్ళు అంత కులం చేస్తారు సార్, నన్ను తొక్కేస్తారు సార్ అన్నారు. తొక్కేశారంటే నువ్వు అదృష్టవంతుని చెప్పి, అదేంటి సార్ ఇలా మాట్లాడుతున్నావు కదా, నువ్వు తొక్కబడ్డావు అంటే నువ్వు రేపు కాబోతున్న మహావృక్షాన్ని వాడు గుర్తుంచుకో, ఎందుకంటే తొక్కుతుంది వాళ్ళ విత్తనం, నువ్వు విత్తనము, నేను తొక్కుతున్నారు సరే ఏం చేయాలి సార్ అన్న, ఆలోచించు, కొత్తగా ఆలోచించు. ఈ స్టార్టెడ్ ఏఐ టూల్స్ నేర్చుకున్నాడండి, ఏఐ టూల్స్ నేర్చుకున్నాడు, అంతమంది యూట్యూబ్ ఎడిటింగ్ నేర్చుకున్నాడు, అన్ని నేర్చుకున్నాడు. లాస్ట్ ఇయర్ ఈజ్ ఇన్కమ్ ఇస్ 2 crores. 2 crores. ఆయన ఓపెన్గా యూట్యూబ్లో ఫేస్బుక్లో మా ఇన్కమ్ ఇస్ 2 lakhs అని. ఇప్పుడు నాకు ఇక్కడే ఒక ఆఫీస్ పెట్టి 20 మంది స్టాఫ్ ఏఐ నేర్పిస్తూ మంచి వీడియో ద్వారా ఈజ్ ఎర్నింగ్ గుడ్ మనీ. పని చేసేటప్పుడు రోజు ఏడిపే తొక్కేస్తున్నారు. ఇప్పుడు ఆ తొక్కేసిన సంస్థనే ఈయన కన్సల్టెంట్గా తీసుకున్నారు. కన్సల్టెంట్ నౌ ఈజ్ చార్జింగ్ lakhs. సో ఏదైనా సరే వాళ్ళ పేరు చెప్తే బాగుండదు, కానీ దిస్ ఈస్ ది మెథడ్. నువ్వు ఆలోచించు, మాలాంటి మోటివేటర్స్ ఫోన్ చేయండి, సైకాలజిస్ట్ ఫోన్ చేయండి, కుళ్ళిపోకండి.
లేదంటే బెస్ట్ పెళ్ళి అయితే మీ భార్యని అడగండి, షీ విల్ కరెక్ట్ సజెషన్. ఓకే. Yeah. సజెషన్ అంటే గుర్తొచ్చింది. కొంతమంది సజెషనే తీసుకోరు అసలు. నువ్వేందిరా నాకు చెప్పేదని అంటుంటారు. నువ్వు అవసరమా నాకు చెప్పేది? నాకు చాలా తెలుసని అంటారు. వెన్ వాళ్ళకు ఏదైనా ఎదురు దెబ్బ తాకినప్పుడు మాత్రం అబ్బా! నీ మాట వింటే బాగుండేరా అన్న థాట్స్ వస్తాయి. ఏదైనా గోల్ అచీవ్‌మెంట్ కానియండి, ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సజెషన్ తీసుకోవడంలో వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. చెప్పంగా వినకుండా చడంగా చూడాలి. నమ్మరాదు. ఓకే. సో వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు నేను అడగంది చెప్పొద్దు దయచేసి. అచ్చా! అడగంది ఎప్పుడు సలహా చెప్పొద్దు. ఓకే. అడగని చెప్పిన సలహా ఎందుకు పనికిరాదు. హ్మ్. చక్కని వేమన పద్యం కూడా ఉంది. ఓకే. అడగంగా నువ్వు అడిగితేనే చెప్పాలి. నువ్వు అడగని ఎందుకు చెప్తావు? నీకేమైనా పనిలేదా? ఓకే. వీడు చెప్పేది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ! వాళ్ళు అడిగారనుకోండి, ఒకటిసారి చెప్పొద్దు. 3 సార్లు టైం తీసుకొని చెప్పాలి. ఆ! యూ విల్ గెట్ ఎ క్వాలిటీ క్వశ్చన్. ఆ! 3 సార్లు నిజం. ఇప్పుడేం బిజీ ఉందని, సాయంత్రం బిజీ ఉంది. ఊరికే సాయంత్రం ఫోన్ చేయి, 6 గంటలకు ఫోన్ చేయి. నేను అలాగే చేస్తుంటాను. సార్ ఇది సార్ నేను డబ్బులు కొట్టుకుని సార్ ఫోన్ చేయండి. ఇప్పుడు కొద్దిగా బిజీ ఉంది. నాకు నిజంగా బిజీ ఉండదు అప్పుడు. అదే. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ చేస్తామంట. 30 మినిట్స్. 30 మినిట్స్‌లో ఈ అగ్రెసివ్ అది ఉండదు. ఆ! 30 మినిట్స్‌లో ఫోన్ చేశాడా నేను మాట్లాడతా. ఫోన్ చేయరు చాలా మంది. కూల్ వాడు మర్చిపోతారు. అయిపోతారు. ఓకే. ఓకే. ఫోన్ చేశాను అనుకోండి. ఎగ్జాక్ట్‌లీ అండి. మీరు అడగాల్సిన క్వెషన్ పేపర్ మీద రాయండి. టైప్ చేయండి నాకు పంపండి అని. సార్ ఎందుకు సార్ అంటే ఒక పని చేయండి. రికార్డ్ చేయండి కనీసం. హ్మ్. నాకు పంపండి. నేను మీకు టైం ఇస్తాను. టైం ప్రకారం ఫోన్ చేయమంటాను. అప్పుడు ఆ క్వెషన్‌లో ఇంకా క్వాలిటీ వస్తది. యెస్. ఓకే. అప్పుడు అడిగిన తర్వాత ఈ క్వెషన్ నేను ఆన్సర్ చెప్పగలనన్నా నేను చూసుకుంటాను. నాకు తెలియకుండా మా గురువుని అడుగుతాను. మా గురువులు ఎవరు? గూగుల్, చాట్ జీపీటీ ఆర్ ఓకే. నిజంగా సైకాలజిస్ట్ ఎవరంటే వాళ్ళని అడిగి తెలవకుండా బుక్స్ అడిగి వాళ్ళకి చెప్తాను. ప్లీజ్ కాల్ మీ సో అండ్ సో టైం. హ్మ్. ఓకే. అండ్ వాయిస్ రికార్డింగ్ అవుతుంది. నువ్వు మాట్లాడిన నా దగ్గర వాయిస్ రికార్డింగ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా అడగమని చెప్తాను. వాయిస్ రికార్డింగ్ అయినప్పుడు కరెక్ట్ మాట్లాడతాను. ఆ! ఓకే. ఐ గివ్ ఆన్సర్. ఐ డోంట్ చార్జ్ ఫర్ దట్. ఎందుకు? ఇవన్నీ మనము డబ్బులు తీసుకొని కాదు. ఊరికే కదా చెప్పేది, అవును. సలహా చెప్పేది. ఎవడో వాడికి ఇబ్బందులు ఉండి మనకు ఫోన్ చేశాడు. అవును. ఇబ్బందుల మీద మనం ఎంకరేజ్ చేసుకోకూడదు. యెస్. యెస్. సో ఎప్పుడు ఐ డూ లైక్ దట్. సో చాలా ఈజీ. అడగంది చెప్పొద్దు. హ్మ్. ఉచిత సలహాలంటారు గదా! ఆ! ఉచిత సొల్లు సలహాలు కబుర్లు ఇవ్వద్దు. అంటారు సొల్లు దాన్ని. కబుర్లు ఇవ్వద్దు. ఎందుకు ఓకే. పనికిరావు. హుహు. సార్ ఇప్పట్లో చాలా మంది అప్పు చేస్తున్నారు. డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఏదేదో ఉన్న కార్డ్స్ అన్నీ ఉపయోగిస్తున్నారు. తర్వాత చూస్తే తీరా అడిగితే మాత్రం వీళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. అవును. అప్పులు చాలా చేస్తున్నారు. లగ్జరీగా లైఫ్ ఉండాలని అనుకుంటారు. కానీ లగ్జరీ వర్క్ లేకుండా లగ్జరీ లైఫ్‌ని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కార్డ్స్ నుంచి లోన్ తీసుకున్నా సరే అంటే మన కార్డు టైంలో కట్టకుండా అవును. 3 నుంచి రూ. 4 ఇంట్రెస్ట్ పడుతుంది. యెస్. అంటే 36% 48% పడుతుంది. అది పెనాల్టీస్ ఉంటుంది. అంటే మనం వాడి కార్డు అదే బ్యాంక్‌లో మనం డబ్బులు పెడితే అంత ఇవ్వడు. అవునా? అదే ఇప్పుడు అదే ఎస్బీఐ కార్డు, అవును. యాక్సిస్ బ్యాంక్ ఏదో ఉంది కదా మనం. అవునవును. ఈ కార్డులో వాళ్ళు ఇంతేస్తారు కదా. మనము పెడితే అంత ఇవ్వడు. ఓకే. ఇది బిజినెస్ వాళ్ళకు. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చేతకాంది ఎందుకు చేయాలి నంబర్ 1. హ్మ్. చేసావనుకో నీ సొంత సొమ్ము చేస్తే పర్లేదు. భార్య బిడ్డలు రోడ్డు మీద ఎక్కించి చేయడం ఎంతవరకు కరెక్ట్? అవును. కరెక్ట్ కాదు. దీనికి చేయడానికి ఏదో ఆయన వెనకాల నడుస్తుంటది. ఇది క్రికెట్ బెట్టింగ్‌లు కట్టిపోవడము. ఓకే. ఆ! ఏదైనా బెట్టింగ్ అంటే ఇల్లీగల్ థింగ్స్ యెస్. చేసిపోవడం. వీళ్ళని అబ్జర్వ్ చేస్తుండాలి. ఎవరు చేస్తుండాలంటే ఫస్ట్ ఫ్రెండ్స్ అండి. యాహ్! నా దృష్టిలో ఫ్రెండ్స్ అంటే ఎవరు తెలుసా? దేవుళ్ళే. కొద్దిగా పెద్దగా చెప్పేశాను కానీ అవును. దేవుళ్ళే. హ్మ్. ఎందుకంటే నిన్నుగా అర్థం చేసుకున్నది ఏకైక మనిషి దోస్తే కదా! అవును. భార్య ఎంత అర్థం చేసుకున్నా వేరే రకంగా ఉంటది. కొన్ని చెప్పరు. అవును. అమ్మ నాన్న ఎంత అర్థం చేసుకున్నా కొన్ని చెప్పరు. ఫ్రెండ్‌కు కుల్లం అన్నీ కుల్ల కుల్లం. సంబాలం పడతా. ఓపెన్ అని తెలుస్తది కొట్టం. కదా! అవును. కాబట్టి ఆ ఫ్రెండ్ అనేవాడు తప్పులు నడుస్తుంటే నువ్వు ఒక్కడిని చెప్పే అధికారం ఉంది. ఫ్రెండ్‌షిప్ అంటే ఎలా ఉండాలి బాస్ అంటే కంటిలోని చుక్క కింద పడకముందు వచ్చి అందుకునేవాడే ఫ్రెండ్. యాహ్! ఓకే. చెప్పాలి. నాన్న రాంగ్ పోతున్నావురా ఇది కరెక్ట్ కాదు. ఇక చెప్పాడు. వదిలిపెట్టేసేయి. అంతేగాని దాన్ని అప్పులు చేసి ఆ డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు పోయి నువ్వు చూసినాక నువ్వు యూ కెనాట్ సేవ్ దెమ్ కదా! యాహ్! అప్పుడేం చేస్తావు? వాళ్ళు సూసైడ్ వరకెళ్తారు. ఇక్కడ సూసైడ్ వరకెళ్ళాలని ఎలా కాపాడించవచ్చు? అవును. ఎలా కాపాడవచ్చు? అంటే వాడు అన్ని అప్పులు చేశాడు. మొత్తం లాస్ అయిపోయాడు. ఓకే. లెట్ మీ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కాఫీ డే సిద్ధార్థ గారు. అవును. ఈ మధ్యలో వారు సూసైడ్ చేసుకొని చనిపోయారు. యెస్. ఓకే. కావేరీలో చనిపోయారట. అప్పులు ఏదో పెరిగి సంథింగ్ లేదట వాళ్ళ కాఫీ డే ఉండి. కానీ వాళ్ళ వైఫ్ గారు ఆ మేడం గారు విత్ 9 మంత్స్ 10 మంత్స్‌లో ఆల్మోస్ట్ 60-70% అప్పులు తీర్చేసిందట. హ్మ్. అంటే సూసైడ్ ఈజ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరరీ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఏంది? ఈ అప్పు టెంపరరీ తీర్చొచ్చు. ప్రాబ్లమ్. అవును. సూసైడ్ ఏంది పర్మనెంట్. పర్మనెంట్. పోనీ ఇది మొత్తం సూసైడ్ చేసుకుంటే అప్పు తీర్చగలవా? నో. తీర్చలేవు. అందుకు ఏమంటే చెప్తానా? దెబ్బ తిన్నావా? నో ప్రాబ్లమ్. లాస్ అయ్యావా? నో ప్రాబ్లమ్. అప్పుల పాలయ్యావా? నో ప్రాబ్లమ్. కానీ కొన్ని కోట్లాది రూపాయల ప్రాపర్టీ ఉన్న శరీరం ఉంది కదా! అవును.
మనం మాట్లాడుతున్న ఈ మైక్ ఎంత ఉంటుందో నాకు తెలియదు కానీ ఈ మైక్ ఎంత కాస్ట్ ఉంటుంది ఎస్ ఎవరు అమ్మలేరు కొనలేరు ఇంకా లేదు. అదే ఈ ఈ Brain. సాఫ్ట్వేర్ ఎంత సాఫ్ట్వేర్, పవర్ఫుల్ సాఫ్ట్వేర్, ఈ కెమెరాలు ఎంత అవును. పవర్ఫుల్, ఇవన్నీ కోట్లాది రూపాయల ప్రాపర్టీ భగవంతుడు లోపల కుట్టేసి పంపించాడు, ఎందుకు సంపాదించుకోరని. నౌ ఆల్రెడీ దెబ్బతిన్నారు కదా, నౌ వర్క్ విత్ యువర్ మైండ్, నాట్ మజిల్. డెఫినెట్లీ దెబ్బతిన్నవాడు చేసే పని డెఫినెట్గా ఉంటుంది, దెబ్బతిన్నవాడు లాస్ అయినవాడు చేసే పని డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ రకం కొత్త ఆలోచన చేయాలి. దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, అలా మార్గాలు ఆలోచిస్తాయి. కానీ సూసైడ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఫర్ దట్. చాలా మంది ఇది అనంగా చేసేటప్పుడు ఆనందంగా ఉంటారు, Hmm. అది పీకల దాకా వచ్చిన తర్వాత సూసైడ్ అనేది ఒకటి తీసుకుంటుంటారు. చేసుకుంటే ఏమొస్తుంది? ఎస్ ఇంట్లో అమ్మనాన్ని తలెత్తుకోలేరు, భార్య బిడ్డలు తలెత్తుకోలేరు, పోనీ వీడనే హ్యాపీగా ఉండడా చచ్చిపోయింది అంతే. ఆ సూసైడ్ చేసుకోవడానికి యాజ్ పర్ సైకాలజీ ప్రకారము చాలా ధైర్యం కావాలి పప్పు, అవును చాలా ధైర్యం కావాలి. నిజమే. ఆ ధైర్యము 1000 అనుకుందాం, Hmm. చనిపోవడానికి. పని చేయడానికి 2% ధైర్యం చాలు కదా, అంతే బతకడానికి 2% చాలు కదా. Yeah. అంటే చనిపోయే దానిలో ఎంత ధైర్యం కావాలో దాంట్లో 1% చాలు, హ్యాపీగా బతకొచ్చు Okay. ధైర్యంతో. సో సూసైడ్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్. ఓకే. కొంతమంది చూస్తే వాళ్ళ మీద వాళ్ళ దృష్టి పెట్టుకోకుండా పక్క వాళ్ళ మీద దృష్టి ఎక్కువ పెడుతుంటారు. గంప నాగేశ్వరరావు గారు అదే ఇలా ఎదిగాడేంటి, ఇలా అంటున్నాడేంటి, అతని తప్పు మాట్లాడాడు, ఇది రైట్ మాట్లాడాడని ఇదే ఉంటుంటాడు. అరే బిల్డింగ్ ఎలా కట్టాడు, అతను ఈ మొన్న పోయిపోయా ఇంత 2 ఎకరాలు 3 ఎకరాలు అక్కడ కొన్నాడు నాయన కొక్కపేటలో, ఎక్కడ సంపాదిస్తున్నా, ఈ నెగటివిటీ మీదనే తిరుగుతుంటారు సార్. వీళ్ళ గురించి వీళ్ళు ఆలోచించుకోరు. అలాంటి నెగటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళ మీద అంటే వాడు పాపం వాడు కష్టపడ్డాడా ఏం చేశాడో సో అండ్ సో తనకి తెలుసు, కానీ వీళ్ళు రూమర్ స్ప్రెడ్ చేస్తాడు. వాడు ఏదో ఒక లంగ పని చేశాడు, వాడు ఏదో బ్యాడ్ పని చేశాడా, లేకుంటే వాడి దగ్గర ఎక్కడదా మొన్న ఒక కార్, వాడి సైకిల్ కూడా లేకుండే ఇవాళ కార్ కొన్నాడా అని నెగటివిటీ మౌత్ టాక్ తోని స్ప్రెడ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? అలాంటి వాళ్ళు ఉండాలి, ఉండాలంటారు. ఉండాలి. ఓకే. ఎందుకోసం ఉండాలి? అలాంటి వాళ్ళు లేకుంటే గొప్ప వాళ్ళు కాలేరు. నన్ను నవ్వేవాడు ఉండాలి, నన్ను చూసి నవ్వేవాడు ఉండాలి, నన్ను చూసి అవమానం చేసేవాడు ఉండాలి, ఓకే. నన్ను చూసి విమర్శించేవాడు ఉండాలి, నన్ను చూసి వ్యతిరేకించేవాడు ఉండాలి, నన్ను చూసి ఇబ్బంది పెట్టేవాడు ఉండాలి, నన్ను చూసి వెక్కిరించేవాడు ఉండాలి. వాళ్ళు ఉన్నంత వరకే నాకు డెవలప్మెంట్. వాళ్ళు నిజంగా చెప్తున్నా సమాజ సేవకులు వాళ్ళు, సమాజ సేవకులు, సంఘ సంస్కర్తలు వాళ్ళు. ఎందుకు అలా మాట్లాడుతున్నా అంటే అలాంటి వాళ్ళు లేకుండా ఇంత గొప్ప విషయాలు అయ్యేది కావు కదా. తిట్లు పడకుండా గొప్పలు అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు బాసు, ఏ దేవుడు అని చూసుకో, మీ మతమా నా మతమా ఆ మతమా, ఎంత గొప్ప దేవుడు అయినా సరే ఈ దేవుని ఇంకోళ్ళు తిట్టారు. దేవుని తిట్టకూడదు కదా, దేవుడు పవర్ఫుల్ కదా. పోనీ స్వామీజీని తిట్టారా? తిట్టారు. పిఎం తిట్టారా? తిట్టారు. సీఎం తిట్టారా? తిట్టారు. సీఎం మీద గాసిప్స్ వచ్చాయి, పిఎం మీద వచ్చాయి, రకరకాలు అనుకున్నారు, సోషల్ మీడియాలో అన్నీ వచ్చాయి. ఆఖరికి మీ నాన్నని అన్నారా లేదా, అమ్మని అన్నారా లేదా? అమ్మని కూడా అన్నారు. ఎవరన్నారు తిట్టారు? వాళ్ళ అత్తమ్మ తిట్టుంటుంది, కోడలు తిట్టుంటారో, ఇంటి పక్కలు అంటుంటారో. అమ్మ నాన్నని అన్నారు, దేవుని అన్నారు, దైవాన్ని అన్నారు, స్వామీలను అన్నారు, పిఎం అన్నారు, సీఎం అన్నారు, కాబట్టి గొప్పలు అయ్యారు. నేను కూడా అన్నారు కాబట్టి గొప్ప నీతో అనేవాళ్ళు ఉండాలి. అనేవాళ్ళకి నా సలహా ఏంటంటే దయచేసి విమర్శకులారా మీరు ఆపకండి, ఈ మా వీడియో మీద కూడా పెట్టండి కామెంట్స్, బూతులు తిట్టండి, మేము గొప్పలం అవుతాం. తిట్లు తింటే మనకు అంటే ఐ మీన్ విమర్శించే వాళ్ళు ఉంటే మనం ఇంకా తిట్టండి బాసు, ఏమైంది? ఇప్పుడు వాడు నన్ను డాష్ అన్నాడు, ఆ డాష్ లో మాట నేను డాష్ నా కాదు కదా. బట్ ఆ పోస్ట్ పెట్టగానే ఎంతమందికి వెళ్తుంది? చాలా మందికి వెళ్తాయి కదా. సో ఈజ్ మేకింగ్ మీ హైలైట్ కదా, వితౌట్ ఎనీ అడ్వర్టైజ్మెంట్, వితౌట్ ఎనీ డబ్బు లేకుండా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు, నాకు మంచి పేరు తెస్తున్నాడు. డబ్బు ఖర్చు పెట్టి చేస్తే అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, డబ్బు ఖర్చు పెట్టకుండా నన్ను ఫెమిలియర్ చేస్తున్నాడు. బట్ దే ఆర్ గ్రేట్ పీపుల్. వాళ్ళు ఉండాల్సిందే బాస్, వాళ్ళు ఉండాలి. అప్పుడున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, ఇంకా ఉంటారు, వాళ్ళు ఉండాల్సిందే. ఓ విమర్శకులారా మీ బుద్ధి అంతే అలాగే ఉంటుంది, అలాగే ఉండండి, ఏం కాదు. మీరు నెగిటివ్ థాట్స్ ఎవరైతే మాట్లాడుతారో అలాగే ఉండండి, ఎందుకంటే మీరు నెగిటివ్ థాట్స్ చేసేంత వరకు మేము పాజిటివ్ చేస్తూ ఉంటాం. ఇంకోటి మీరు మా తప్పులు పట్టకుండా మేము డెవలప్ కాం. ఇంగ్లీష్ మాట్లాడుతున్నా బాస్. సంథింగ్ ఐ అట్టెడ్ సమ్ రాంగ్, ఏదో రాంగ్ అంటే గ్రామటికల్ గా రాంగ్ అన్న, ఈజ్ బదులు వాజ్ వాడినా. వీడేమంటాడు, వీడికి ఇంగ్లీష్ గంపాకని పెడతారు కింద, థ్యాంక్ యూ అని పెట్టాలి. ఎందుకంటే మీ ద్వారా నేను ఒక విషయం తెలుసుకున్నాను కదా, నాకు లాభం చేశాను కదా. విమర్శకు లేకుండా మంచి లేదు కదా, కాబట్టి వాళ్ళు ఉండాలి, వాళ్ళ బతికి అంతే.
చాలా మంది ఇప్పట్లో జాబ్స్ రావట్లేదు, నాకు ఇక్కడ వేకెన్సీ నేను అసలు సెలెక్ట్ చేస్తలేరు అన్న కాన్సెప్ట్ మీద ఉంటుంటారు. Hmm. దే ఆర్ ఫోకసింగ్ అన్న జాబ్ అనే దాని మీద వెళ్తున్నారు తప్ప జాబ్‌కి కావాల్సింది ప్రిపేర్ అవుతలేరు అని కొంతమంది చెప్తున్నారు. దానివల్ల వాళ్ళు జాబ్స్ అంటే చూస్తే గనక వాళ్ళ డిగ్రీస్ చాలా ఎక్కువుంటాయి. పర్సెంటేజ్ కూడా బాగుంటాయి. కానీ అవును జాబ్స్ మాత్రం రాదు. అవును కానీ కొంతమంది జాబ్స్ వచ్చినా కూడా కరెక్ట్ సాలరీలో కూడా వర్క్ చేయలేకపోతున్నారు. Hmm. ఎంతో చదువుకొని 15,000 కూడా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు సార్. Hmm. అలాంటి పిల్లలకి ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ఎందుకు రాదంటే ఆ! చదువుకున్న చదువులో జాబ్ రావడానికి స్కిల్స్లే. ఓకే. చదువును ప్రదర్శించేది స్కిల్స్. ఇంటర్వ్యూలో వెళ్ళి మాట్లాడేది స్కిల్. యెస్. ఇంటర్వ్యూలో చెప్పేది సబ్జెక్టు. కానీ చెప్పే విధానం స్కిల్. హ్మ్. స్కిల్ నేర్పించట్లే కదా, నో స్కిల్స్. మాట్లాడే పద్ధతి నేర్పించట్లే కదా, ఇంటర్వ్యూ టెక్నిక్ నేర్పించట్లే కదా, కమ్యూనికేషన్ అస్సలు నేర్పించట్లే కదా. సో ఎంత చదువుకున్నా సరే చెప్పకుండా వేస్ట్. ఓకే. నేను ఇంటర్మీడియట్ చదువుకుంటప్పుడు మా క్లాస్లో ఒక అబ్బాయి ఉండే, పేరు చెప్పను, హ్మ్. చాలా బ్రిలియంట్. ఓకే. ముందు సీట్లో కూర్చునేవాడు, మేము కొద్దిగా వెనక సీట్లో కూర్చునేవాళ్ళం. అంటే పొడుగున్నా కాబట్టి. అదే. ఓకే. ఓహ్! ఆ బ్యాక్ బెంచ్ కాదు, అచ్చా! అచ్చా! అంటే ఏదో అనుకోండి వెనకాల కూర్చున్నాడు. ఓకే. ప్రతి మీరు చదువుకోరేంట్రా, బాగా చదువుకోండి రా అనేవారు. మాకు ఎంత వస్తే అంత వచ్చురా మేము అనేవాళ్ళం. అచ్చా! ఓకే. వాడు నంబర్ 1 కాలేజీలో నంబర్ 1. రీసెంట్లీ ఒక పెద్ద ఆర్గనైజేషన్లో క్లర్క్గా రిటైర్ అయ్యాడు. క్లర్క్‌గా. క్లర్క్గా రిటైర్ అయ్యాడు. ఓకే. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ మేమందరం వెళ్ళాం. ఆ! మేమందరం మా గ్యాంగ్ అంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది ఎంపీలు ఉన్నారు, ఇక మీ మినిస్టర్స్ బ్యాచ్. ఉన్నారు, మా ఓకే. బ్యాచ్ వాళ్ళందరూ వెళ్ళాము. ఓకే. అందరూ పిలిచాడు. మేము అనుకున్నాం వీని దానికి వెళ్ళాల్సిందే అని ఆ! వెళ్ళాము. మీరు అందరూ కుప్పలోకి రా అన్నాడు. అంటే ఆ! మావాడు మా ఫ్రెండ్ నువ్వు అనవసరం మా చదువుకున్నావు అన్నాడు. ఓకే. అంటే చదువుకోవడం కాదు, చదువుతో పాటు స్కిల్ కావాలి, యాహ్! మాట్లాడే పద్ధతి కావాలి. ఓకే. సమాజం గురించి తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళు సక్సెస్ అవుతారండి. ఇంటర్వ్యూ మాత్రం క్రాక్ చేసేది కాదు, నీ లైఫ్లో కూడా క్రాక్ చేయాలి. యాహ్! జాబ్స్ ఎలా ఉన్నాయి అప్పు అవును. చూడండి, ఎంత అద్మానం అనిపిస్తుంది, అంత బాధ అనిపిస్తుంటే దే ఆర్ పీపుల్ ఆర్ హ్యాపీ ఫర్ 30,000 పర్ మంత్ యాహ్! ఆఫ్టర్ బీటెక్. వాడు 30 చెప్పడు, అంకిల్ మై ప్యాకేజ్ 3.6 అంటాడు. అది చెప్పలేడు కదా! 3.6 పర్ ఇయర్. అదే. అదే. 3.6 ఏంటి? అదే. నేను చెప్తున్నాను, ఎంప్లాయ్మెంట్ ఈజ్ జస్ట్ ఏ ట్రాప్. యాహ్! ఇది కూడా నాకు గ్యారెంటీ కామెంట్ పెడతారు, నాకు తెలుసు తిడతారు. ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఎ ట్రాప్. యూ హావ్ బీన్ ట్రాప్డ్ బై ఎంప్లాయ్మెంట్. మా అమ్మ నాన్న ఏం చెప్పింది జాబ్ చేయమన్నారు. ఓకే. సమాజం ఏం చెప్పింది జాబ్ చేయమన్నారు. భార్య ఏం చెప్పింది జాబ్ చేయమన్నారు. అంటే కూలి చేయమన్నారు, అదే. ఉద్యోగం చేయమన్నారు. ఉద్యోగం ఈజ్ ఎ ట్రాప్ బాస్. ఎంత పని చేస్తే ఎంత వస్తుంది బాస్? 30,000 కాదు బాస్, ₹1,00,000 తీసుకుందాం ఎగ్జాక్ట్లీ. అవును. ₹1,00,000 పర్ మంత్ తీసుకుంటే పెద్ద సాలరీ అది అదే. అదే. మీ దృష్టిలో. అవును. నాకు 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 పీనట్స్ అది. ఓకే. ఓకే. ₹1,00,000 పర్ మంత్, సంవత్సరానికి 12 లక్షలు. ఏం ఖర్చు పెట్టలేదు అనుకున్నాం, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే. మనమే ఫుడ్ పెట్టాం, మనమే ఇల్లు ఇచ్చామనుకో, మొత్తం లైఫ్ లాంగ్ సంపాదించేది 3,60,00,000. అవును. అంతే. యాహ్! హైదరాబాద్లో ఫ్లాట్ వస్తుందా? రాదు. మీ ఊర్లో ఎక్కడ తిన్నారో మనం వాళ్ళ ఊర్లో 2 ఎకరాల ల్యాండ్ కూడా రాదు. అవును. అంటే జీవితాంతం పనిచేస్తే ఇంతేనా నీ బతుకు? అచ్చిచి బతుకు కాదు, నీ లైఫ్ ఇంతేనా? అదే. కదా కదా. సో జాబ్ చేస్తే చెయ్యి, జాబ్ చేస్తూ ఆలోచించు. హ్మ్. నేను ఈ జాబ్ చేస్తున్నాను, నన్ను వాడుకుంటుండా, నేను వాడుకుంటున్నా, హ్మ్. ఇలా శాలరీ కోసం పనిచేస్తున్నాను. ఎస్, ఐ విల్ స్టార్ట్ సంథింగ్ ఆన్ మై ఓన్. అందుకనే మనము జాబ్కి 8 గంటలు పనిచేస్తే మిగతా 9 గంటలు ఖాళీ టైం ఉంటుంది, 7 గంటలు నిద్రపోతాం కదా. ఈ 9 గంటల నుంచి ఒక 4 గంటలు పార్ట్ టైం చేయండి, హ్మ్. పార్ట్ టైం బిజినెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్, అవును. ఇన్సూరెన్స్. యాజ్ అండ్ టుడే ఇండియా అండర్ సోల్డ్. ఇక్కడ ఉన్న Yes. నలుగురు ఉన్నారు, నలుగురిలో 3 పాలసీలకు గ్యారంటీ. అవును. ఓకే. సో ఎంత అవసరం అది. ఓకే. ఇలాంటి కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్ నేర్చుకొని సంపాదించుకోవచ్చు కదా, అవును. జాబ్ చేసే బదులు. సో దే కెన్ డూ ఎనీథింగ్ అండి. ఆ చేయాలంటే ఒకటి చెప్తున్నాను, చదువుతో పాటు సంస్కారం, చదువుతో పాటు సాఫ్ట్ స్కిల్ నేర్చుకుంటే ఆ మనుషులు ఎప్పుడు జీవితం హ్యాపీగా ఉంటారు. ఓకే. సూపర్. కానీ బిజినెస్ చేస్తారు కొంతమంది. ఆ. ఇప్పుడు జాబ్స్ కాకుండా బిజినెస్ మీద కూడా డైవర్ట్ అవుతారు. అవును. కొంతమంది బిజినెస్‌లో మంచిగా సంపాదిస్తారు, అవును. మంచిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కొంతమంది బిజినెస్‌లో డౌన్ ఫాల్ అయిపోతారు. ఉమ్. డౌన్ ఫాల్ అయిపోగానే బిజినెస్‌లో సక్సెస్ అయితేనేమో నా వల్ల అని అంటారు. అవును. డౌన్ ఫాల్ అయితేనేమో భార్య, అమ్మ, నాన్న అక్కడ ఉన్న సమాజం ప్రతి సమాజం మొత్తం గవర్నమెంట్ కూడా అంటారు. మొత్తం వస్తుంటది. అంటే బిజినెస్‌లో మెయిన్‌గా సక్సెస్ కావడానికి రీజన్ ఏముంటుంది సార్? ఫెయిల్యూర్ కావడానికి రీజన్స్ ఏముంటాయి వీళ్ళ దగ్గర? పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే లాస్ కావచ్చు అవకాశం ఉంది కదా. ఓకే. అది మాట పెట్టుబడి చేస్తే, అవును. మనసు పెట్టుబడి చేస్తే. సో నేనేమంటానంటే పెట్టుబడి పెట్టే వ్యాపారాలు అవుట్డేటెడ్. హ్మ్. పెట్టుబడి పెట్టడానికి ఎంతోమంది ఉన్నారు. మీరు పెట్టుబడి ఏం పెట్టాలి? తెలివి. తెలివి.
మాట. సో ఈ పెట్టుబడి పెడితే సక్సెస్ గ్యారంటీ. ఓకే. ఓకే, ఎన్నో ఐడియాస్ ఉన్నాయి, ఎన్నో తెలివి కల్లా పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ తెలివితో సంపాదించవచ్చు కదా. అవును. కాబట్టి వాళ్ళ మీద బ్లేమ్ చేసేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెళ్తున్న ట్రాక్ ఏంది, ఈ ట్రాక్లో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసే ముందు అటువంటి ట్రాక్లో ఉన్న బిజినెస్ వాళ్ళకి 10 మందిని అడిగిరండి, ఇంటర్వ్యూ తీసుకురండి. సార్ నేను ఇలాంటి బిజినెస్ పెట్టబోతున్నాను, ఎలా ఉంటుంది అడగండి. వాళ్ళ లాభ నష్టాలు సాధక బాధకాలు చెప్తారు కదా, ఆ, అవన్నీ రాసుకోండి, కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళండి. అంతేగాని ముందుకెళ్తే లాభం లేదు. పెట్టుబడి డబ్బు ఎట్లా ఉంటుంది పప్పు, బయటికి వెళ్ళిన తర్వాత డబ్బు మనది కాదు ఇక. yes, అది వాస్తవం. మన చేతుల వరకు మనదే. ఒక్కసారి అరవిచ్చావా, అప్పిచ్చావా, ఉద్ధరిచ్చావా, ఇట్ కిల్ నెవర్ కమ్ బ్యాక్. ఉమ్. ఎవర్ కమ్ బ్యాక్. వస్తుండొచ్చు కానీ రాదు, శత్రువులు అవుతారు ఇంకా. శత్రువు అవుతారు. కాబట్టి వ్యాపారంలో లాస్ అయ్యే దాంట్లో కదా. ఓకే. ఆ లాస్ కావడానికి కూడా కారణం ఈయన అశ్రద్ధ ఉంటుంది. ఉమ్. ఈయన అశ్రద్ధ, ఈయన అతి తెలివి, ఆరు తెలివి లేకపోవడము, మాట ఇచ్చి మాట తప్పడము, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే బిజినెస్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ 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 గుడ్. ఆ బిజినెస్ మెయింటైన్ చేస్తానికి మా ఫ్రెండ్ వేణు భగవాన్ గారు చాలా చక్కగా క్లాసులు వారి వీడియోలు చూడాల్సింది కోరుతున్నాను. చాలా బాగుంటుంది. ఓకే. దానిలో మనకి Yeah. సక్సెస్. సో సూపర్ ఎక్స్ట్రా. ఓకే. కొంతమంది చాలా మంది పిల్లల్ని ఫ్యామిలీని వదిలేసి అబ్రాడ్స్కి వెళ్తుంటారు, మనం అందరికి న్యాయం. వెళ్తుంటాం. అసలు ఏం తర్వాత వాళ్ళు వచ్చే చూసుకుంటే కనుక ఏం ఉండదు, శూన్యం. రిలేషన్షిప్ కూడా కరెక్ట్ ఉండదు, ఏం ఉండదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటే సంపాదిస్తున్నామేమని హ్యాపీగా చెప్తారు, నేను ఇంత సంపాదిస్తున్నా అని చెప్తాను. వెన్ రిటర్న్ టు బ్యాక్ టు మళ్ళీ అదే ప్లేస్కి వచ్చినప్పుడు ఏం ఉండదు. అంటే మీరు చెప్పేది మిడిల్ ఈస్ట్ లాంటి ప్రాంతాలు అయితే అలా ఉందండి. అవును. అదే అమెరికా అయితే కొద్దిగా డిఫరెంట్ ఉంది, ఆస్ట్రేలియా అవును, కొద్దిగా అవును. డిఫరెంట్ ఉంది. కానీ అమెరికా వెళ్ళినా సరే వాళ్ళ సంపాదనతో చూసుకుంటే ఇక్కడ సంపాదన బెస్ట్. ఓకే, ఓకే. దుబాయ్ ఏరియాలలో పనిచేసే వాళ్ళైతే 30, 40, 50,000 ఉంటుంది అంతే, అవును, అన్ని పోగా. అవును. అది ఇక్కడ సంపాదించుకోవచ్చు కదా. ఎంత- జొమాటో స్విగ్గీలో పనిచేసేంత కనుక వస్తుంది. అవును, కానీ ఏదో నేను దుబాయ్ పోయినా, నేను అవును. అబుదాబి పోయినా, నేను అక్కడ పోయినా అని చెప్పుకోవడానికి అంతే. అవును. ఈ వీడియో కనుక వాళ్ళు చూస్తే ప్లీజ్ కమ్ బ్యాక్ బాస్, కమ్ బ్యాక్. నేను ఉండేది హైదరాబాద్ బాస్. అవును. ఈ హైదరాబాద్లో ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చి బాగుపడ్డారు, అవును. బీహార్ వాళ్ళు వచ్చి బాగుపడ్డారు, ఒరిస్సా వాళ్ళు ప్రతి హోటల్ వచ్చి బాగుపడ్డారు, కేరళ వాళ్ళు వచ్చి ప్రతి స్కూల్లో టీచర్లు అయి బాగుపడ్డారు, నేపాల్ వాళ్ళు. నేపాల్ వాళ్ళు వచ్చి ప్రతి గుర్ఖా సెక్యూరిటీ బాగుపడ్డారు. అవును. చెడిపోయిన వాళ్ళు ఇక్కడ లే కదా. నువ్వు ఎక్కడికి వెళ్తుంది అవును. బాగుపడడానికి కారణం ఏంది, ఇక్కడ లేదు కాబట్టి. అవును. రీసెంట్లీ బాస్ 3 days బ్యాక్ మా ఇంట్లో ప్లంబర్ కొద్దిగా లీక్ అవుతుంది. ఓకే. అది నేను చేయలేను, మాక్సిమం అవును. నేనే చేసుకుంటాను మా ఇంట్లోనే, అది నాతో కావట్లేదు. అప్పుడు ప్లంబర్కి ఫోన్ చేస్తే ఎవరొచ్చో తెలుసా అండి, అర్బన్ క్లాప్ అని దాంట్లో ఫోన్ చేస్తే ఒక ఒడిస్సాగా వచ్చాడు. ఓకే. आप कहाँ से आए అంటే मैं यहाँ उड़ीसा से करते इतना ही काम करते क्या कितना कमाते हैं रोज 2000 मिनिमम आते हैं सब అంటాడు. ఓ 2000 మినిమం ఆతే అంతే సార్ 60. అప్పుడు ఖర్చు పోగా, అదే కదా. ఖర్చులు పోగా సార్. దీంట్లో వాళ్ళు కూడా పర్సెంటేజ్ పోతారు. అవును. వాళ్ళ పర్సెంట్ పోయి నీకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు మీ నెల వెళ్తుందంటే ఇంత వచ్చి ఆ దాన్ని ఏం చేసా మిగతా టూల్ వాడి ఓ దారం పెట్టి కట్టేసాడు అంతే. అంతే. అంటే చెప్పేది అంటే ఏదైనా సరే ఫాల్ సీలింగ్ వాళ్ళు మనం లేరండి, ఇబ్బంది చేస్తున్నారు అవును. ఫాల్ సీలింగ్ చేయరు. కానీ ఈవెన్ డెకరేషన్ మన వాళ్ళు లేరు. హోటల్లో పనిచేసేది ఎన్ని హోటల్కి వెళ్ళండి, తెలుగు మే బాత్ కర్ర వాళ్ళ కొవిని. సో అంతమైంది. ఇంత ఉపాధి పెట్టుకొని బయటకి ఎందుకు వెళ్తావు బాస్, ఇక్కడ ఉంది కదా, స్కిల్ ఉంది కదా, అవకాశం ఉంది కదా. అండ్ హైదరాబాద్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ కాబట్టి చెప్తున్నాను, హైదరాబాద్ ఇస్ హ్యాపెనింగ్ ప్లేస్ బాస్. Yeah. హైదరాబాద్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. హైదరాబాద్ ఏం తెలుసా, ఇక్కడ బతుకు తెరువు ఉన్న ప్లేసు, Yeah. ఎవడైనా బతికే ప్లేస్, లాంగ్వేజ్ ప్రాబ్లం లేని ప్లేస్. అవును. हिंदी में बात करो, गुजराती में बात करो, ओडिशा में बात करो, तेलुगु छोड़ के सब बात करो. అవును. తెలుగు తప్పించి అన్ని మాట్లాడచ్చు, అవును. హ్యాపీ. లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు ఇక్కడ, ఫుడ్ ప్రాబ్లం లేదు, విల్ గెట్ ఎవ్రీ ఫుడ్. అందరికి సూటబుల్. నేను నార్త్ వెళ్ళాను అనుకోండి, 4 రోజుల తర్వాత నాకు చపాతి రైస్ దొరుకుతుంది. నాకు అవును. ఇక్కడ రైస్ దొరుకుతుంది, చపాతి దొరుకుతుంది, పరోటా దొరుకుతుంది. నీ ఊర్లో దొరికే అన్ని ఐటమ్ నీకు దొరుకుతాయి నాకు. అవును. ఓకే, మార్నింగ్ 4 o'clock దోశ దొరుకుతుంది, రాత్రి 12 ఇడ్లీ దొరుకుతుంది, 2 గంటలకు బిర్యానీ దొరుకుతుంది, ఇంకేం దొరుకుతుంది నాకు తెలియదు. అదే. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇక్కడ. ఆ. ఇటువంటి ప్లేస్, మంచి ప్లేస్, కొద్దిగా హైట్లో ఉంది ప్లేస్. ఇది వేడిగా ఉండదు, చల్లగా ఉండదు, చెమటలు రావు, అవును. చాలా చక్కగా ఉంటుంది. అండ్ ఎవరైనా వచ్చే సెటిల్మెంట్ అయిన కానీ బయటికి వెళ్ళలేదు. ఉమ్. సో ఇలా పెరుగుతుంది కదా. హైదరాబాద్ ఈజ్ హ్యాపీనింగ్. రండి, బతకండి. ఎందుకు బతుకుతారు బయట వేరే దేశాలకు వెళ్తారు, ఇక్కడ హ్యాపీగా ఉంది కదా. Okay. ఒకవేళ వెళ్ళారనుకోండి, క్లోజ్ అప్ అండ్ కమ్ బ్యాక్. ఉమ్. ఇక్కడ మీ భార్య పిల్లలతో హ్యాపీగా ఉండండి. భార్యను వదిలిపెట్టి పిల్లలు వదిలిపెట్టి అక్కడ పోయి Yeah. ఏం చేస్తారు బాస్. సో దిస్ వన్. అమెరికాలో ఉన్న వాళ్ళు ఉండండి ప్రస్తుతానికి, కొంతమంది ఎప్పుడో ట్రంప్ బయటకు పంపిస్తాడు, అంతవరకు ఉండండి అక్కడ. అప్పటి వరకు ఉండమంటారు ఉండండి. హ్యాపీగా. ఎందుకంటే మనీ చూస్తుంది 83 రూపాయలు 84 రూపాయలు కాబట్టి కొద్దిగా డిఫరెంట్. అక్కడ ఉంటేనే కొన్ని రోజులు బాగుంది, ఎంత కంపేర్ చేసినా ఉంది కాబట్టి ఉన్నంత వరకు ఉండండి. తర్వాత కానీ అనవసరం ఖర్చు పెట్టకండి, డబ్బు జమ జాగ్రత్త. చేసుకోండి. ఇక్కడ ప్రాపర్టీ డెవలప్ చేయండి. అదే. అమెరికా నుంచి ఇక్కడ ప్రాపర్టీ డెవలప్ చేయండి. అక్కడ కూడా బాగా స్టాక్స్ అన్ని డెవలప్ చేయండి.
మంచి టైంలో మాతృభూమి కోసం చేయండి. ఓకే. సార్ కొంతమంది డబ్బు సంపాదిస్తారు. కానీ ఖర్చు పెట్టడానికి వెనకాడుతుంటారు. ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఇంతనా, అంతనా అని కొసురుతుంటారు. చూస్తుంటాం మనం చూస్తుంటాం. మనం అంటాం పక్కకు నిలబడి వీడు ఇంత డబ్బు సంపాదించుకున్నాడురా వీడు తిని సస్తాడా అని ఈ డైలాగ్స్ మనం వస్తుంటాం. అంటే ప్రతిదానికి ఒక కాలిక్యులేషన్ ఏస్తుంటే పోతుంటే అది బాగుంటదా సార్? ఒక ఉన్నవాడు, ఒక అంటే ధనవంతుడు. ఉన్నవాడు ధనవంతుడు ఏం చేస్తాడండి, ఎవరి దగ్గర కొసురుతాడు తెలుసా? పేదవాళ్ళ దగ్గర కొసురుతాడండి. సూపర్ మార్కెట్లో కొసరాడు. ఆ! సూపర్ మార్కెట్కి వెళ్ళి 500 ఐటమ్ 300కి ఇస్తాడు, ఇవ్వడు కదా. అదే. పేదవాళ్ళు రోడ్డు మీద ఉండే కూరగాయల వ్యాపారస్తులు, ఫ్రూట్స్ వెండర్ వాళ్ళని బార్గెన్ చేస్తున్నావు. పేదవాడిని బార్గెన్ చేయడం ఏంది అసహ్యంగా? హ్మ్. ఆటో వాళ్ళని బార్గెన్ చేయడం ఏంది? ఒక క్యాబ్ వాళ్ళని బార్గెన్ చేయడం ఏంది? దర్ ఆర్ పూర్ పీపుల్. యాహ్! ఓకే, గివ్ దెమ్. బార్గెన్ చేయి. అక్కడ పెద్దగా 5 కోట్ల ఉన్న దగ్గర 2 కోట్లు తక్కువ చేయడం బార్గెన్ చేయి, బాగుంటుంది కదా. అవును. అదొకటి. తర్వాత నేను చెప్పేది, డబ్బు సంపాదించిన తర్వాత నీ డబ్బు నువ్వు ఎంజాయ్ చేయి. అదే. నేనేమని చెప్తాను తెలుసా? ఫస్ట్ నువ్వు సంపాదించిన డబ్బు 1/3 యూ ఎంజాయ్. నీ దుస్తులు, నీ బట్టలు, నీ వాచ్, నీ ఫోను, నీ గురించి ఎంజాయ్. నువ్వు సంపాదించింది 1/3 33%. అంతే. 1/3 నీ భార్య పిల్లకి ఇవ్వు. నీ భార్య పిల్లకి ఇవ్వు. ఆ! వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. 1/3 సేవింగ్స్ ఇయ్యి. 100%గా రూ. 100 రూ. 33 సేవింగ్ చేసి పడేసి అంతే. హ్మ్. ఫర్ ఫ్యూచర్ సేవింగ్. 1% సేవ, దానం చేయి. హ్మ్. దానం చేయి వాస్. నేను 1% నీకు కూడా అవును. చెప్పలేదు. అవును. 1% ₹1,00,000 సంపాదిస్తే ₹1000 దానం చేయమంటున్నాను. ₹1000 దానం చేయకుండా ఈ 99 వేస్ట్. అంతే. ఈ ₹1000 వేస్ట్. ఈ దానం చేసిన ₹1000తో నీ ₹1,00,000 పవిత్రత వస్తుంది. ఐఎమ్ డూయింగ్ కాబట్టి నేను చెప్తున్నాను. అదే. ఓకే, నా హ్యాపీనెస్ కారణం అదే. ఓకే, ఎవరైనా చేసేవాళ్ళు కూడా అంతే. ఇవ్వండి, మనం చూస్తున్నాం కదా, బిల్ గేట్ ఫౌండేషన్, అవును. అంబానీ ఫౌండేషన్, ఈ ఫౌండేషన్, ఫైనల్గా వాళ్ళు ఫౌండేషన్ పెట్టాల్సిందే, అంతే. దానం చేయాల్సిందే కదా. వాళ్ళకి పెద్ద పెద్ద పెడతారు, మనం చిన్న చిన్న స్టార్ట్ చేయాలి. అది చేయాలి. అప్పుడు ఈ పర్సన్ ఎప్పుడైతే తను ఖర్చు పెట్టడం మొదలుపెట్టాడో తన హెల్త్ బాగుంటుంది కదా. అవును. తన భార్య పిల్లలకు 1/3 ఖర్చు పెట్టాడనుకో, వాళ్ళు బాగా చూసుకుంటారు కదా. 1/3 ఫ్యూచర్ కోసం పెట్టాడనుకో సేవింగ్స్, అవే కదా ఇతను కాపాడేటి. అవును. కాబట్టి ఈ 3 రకాలుగా చేసుకుంటే దట్ లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ లైఫ్. ఇక బార్గెన్ చేసే దగ్గర చేయండి, నాకు అభ్యంతరం లేదు. హ్మ్. కానీ పేదవాళ్ళ దగ్గర బార్గెన్ చేయకండి. అవును. నీ కోసం నువ్వు ఎంత హ్యాపీ ఉండాలంటే, ఒక ప్రవచనకర్త చెప్తాడు, ఆ ప్రవచనకర్త పేరు రావట్లేదు. అదే. ఏమంటాడు తెలుసా? నీ డబ్బు నువ్వు ఎంజాయ్ చేయకుంటే నీ డబ్బంతా దొంగల పాలంటాడు. ఎవరో అవును. నాకు పేరు గుర్తు రావట్లేదు, అవును. ఎవరైనా కావచ్చు. సో అతను ఏం చెప్పింది, ఎవరా దొంగలని వింటుంటే అతనే చెప్పాడు, హ్మ్. ఆ దొంగలు ఎవరో కాదు, కొడుకులు అల్లుళ్ళు అని చెప్పాడు. అవును. అంటే అవును. వై డోంట్ యూ ఎంజాయ్ యువర్ మనీ? సంపాదించండి, ఎంజాయ్ చేయండి. మంచి ఫుడ్, మంచి దేశాలు తిరిగిరండి, మంచి ప్రకృతి ప్రదేశాలు చూసిరండి. ఫస్ట్ భారతదేశం మొత్తం చూసిరండి. అదే. నేను గర్వంగా చెప్తున్నాను, ఆల్మోస్ట్ ఆల్ ప్లేసెస్ ఓహ్! ఐ వాచ్డ్. అండ్ 49 కంట్రీ తిరిగి వచ్చాను ఇంతవరకు నేను. సూపర్. ఐఎమ్ ఎంజాయింగ్. ఓకే, తిరిగిరండి, వెళ్ళండి, సరదాగా వెళ్ళండి. నువ్వు నీ భార్య కలిసి వెళ్ళండి. అదే. ఓకే, దిస్ వన్ థింగ్. నీ భార్యకు బట్టలు ఉన్నాయి, నీకు బట్టలు ఉన్నాయి, ఎవరికి ఎక్కుంటాయి? ఎవరికి ఎక్కుంటాయి? భార్యకే. మళ్ళీ నీకు 4 డ్రెస్సులు ఉన్నాయి అంతే అంతే. కదా. ఓ 10 డ్రెస్సులు కొనుక్కో, అదే. హ్యాపీగా ఉండు, ఎంజాయ్ చేయి, మంచి బెల్ట్ కొనుక్కో, మంచి ఫోన్ కొనుక్కో, చాలా హ్యాపీగా ఉండు. అప్పుడు బాగుంటుంది. ఉన్నోళ్ళ గురించి, లేనోళ్ళు ఏం చేయలేదు అనుకోండి, అవును. ఉన్నోళ్ళు లేనోళ్ళు కూడా ఆలోచిస్తే పెద్దగా వచ్చేస్తుంది. అదే. దిస్ వాట్ ఐ వాంట్ టు సే. సో ఎంజాయ్ లైఫ్. మళ్ళీ రాము ఈ భూమి మీదకి. ఇది సింగిల్ ఎంట్రీ వీసా. యెస్. సింగిల్ ఎంట్రీ వీసా, మళ్ళీ రాము. వస్తామనంటే వాళ్ళు ఎప్పుడు వచ్చామో చెప్పండి, చెప్పండి. ఎవరుంటే ప్రూఫ్ ఉంటే చెప్పండి. అదే. ఓకే, అదే. మేమైతే మనం రాము ఉన్నప్పుడు ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి. ఓకే. సార్ అసలు లైఫ్‌లో మనం ఎంజాయ్‌గా ఉండాలి. ఒక హ్యాపీ లైఫ్‌లో లీడ్ చేయాలంటే ఎంత డబ్బు ఉండాలి సార్ మన దగ్గర? డబ్బుకు అంటే ఏం లేదు. ఓకే. మన దగ్గర ఉన్న ₹100 కూడా మీరు వెళ్తుంటే, రోడ్డు పై నుంచి వెళ్తుంటే, అక్కడ రోడ్డు పక్కకు రాళ్ళు కొడుతూ కొంతమంది ఇసురు రాళ్ళు చేస్తూ ఉంటారు చూడండి. అవును. వెళ్ళి మీకు కావాలంటే మీ కారు బండి ఆపుకొని ఒక ఊరికే కూర్చొని ఫోన్ మాట్లాడుతుంటే యాక్షన్ చేస్తూ వాళ్ళని అబ్జర్వ్ చేయండి. దే ఓకే. ఆర్ వెరీ హ్యాపీ. హ్మ్. దే ఆర్ వెరీ హ్యాపీ అండి. వెరీ హ్యాపీ. వచ్చిందని హ్యాపీగా ఉంటారు కదా. హ్మ్. డబ్బుతో మనిషి హ్యాపీ కాదు. ఎంత డబ్బు ఉంటే హ్యాపీ కాదు. అదే. నువ్వు ఉన్న డబ్బుతోనే హ్యాపీగా ఉండడం హ్యాపీ. అంతే. నెలకు 5,000 వచ్చినా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. నెలకు 5,00,000 వచ్చినా హ్యాపీ లేని వాళ్ళు ఉన్నారు. 5 కోట్లు వచ్చినా ఆనందంగా లేని వాళ్ళు ఉన్నారు. అవును. కాబట్టి ఉన్నదాన్ని నేను చెప్పిన కదా, 1/3 అలా చేసుకొని చేస్తే హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీలో కొద్దిగా పంచుకోవాలి. పంచుకుంటే జాయ్ వస్తుంది, ఓకే. ఆనందం వస్తుంది. హ్మ్. అంతేగాని డబ్బుతో కొనలేం, డబ్బుతో కొలవలేం, ఆనందం. కొనలేం, ఓకే. ఆనందాన్ని కొనలేం. థాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాతోని కేటాయించినందుకు చాలా విషయాలు తెలుసుకున్నాం. థాంక్ యూ సో మచ్.